అంతరాయ తిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః వసుదేవసుతం దేవం కంసచారమర్దనం దేవకీ పరమానందం కృష్ణో వందే జగద్గురుం శ్రీకృష్ణో వందే జగద్గురుం. భగవద్బంధువులకు, ఆత్మస్వరూపులకు, సత్యాన్వేషులకు పరమ పవిత్రమైనటువంటి శ్రావణ మాసంలో లలిత సహస్రనామ ప్రవచనంలోకి స్వాగతం, సుస్వాగతం. ఆశ ఈ ప్రపంచంలో ఉన్నంత వరకు ఆశ మనను వెంటాడుతూనే ఉంటుంది. ఆశ మనను వదలదు. ఏదో సాధించాలనే ఆశ, ఏదో చేయాలనే ఆశ, ఎక్కడికో వెళ్ళాలనే ఆశ, ఏదో సంపాదించాలనే ఆశ, వేరే వారికి చెడు జరిగినా సరే నాకు మంచి జరిగితే చాలు, బయట ఎంత అశుభ్రంగా ఉన్నా సరే నా ఇంటి లోపల బాగానే ఉండాలి, సరిపోతుంది. సమాజం అంటే లెక్కలేదు. భగవంతుడు కేవలము మన ఆశని తీర్చడానికి మాత్రమే, భగవంతుడు కేవలము మన కోరికలు తీర్చడానికి మాత్రమే. భగవంతుడు ఒక కేటీఎం, కోరికలు తీర్చే మెషిన్, అలా భావిస్తూ హిందూ ధర్మం నడుస్తుంది. చిన్నప్పుడు మనకు తల్లిదండ్రులు నేర్పిస్తూ ఉంటారు, ధైర్యం ఉంటుందని. నాన్న, నువ్వు భగవంతుడిని ప్రార్థించు, అంతా మంచి జరుగుతుంది, భగవంతుడు నీకు సకల శుభాలు కలగజేస్తాడు. ఏ కష్టం వచ్చినా భగవంతుడిని ప్రార్థించు, ఆ కష్టం నుంచి భగవంతుడు నిన్ను బయటపడేస్తాడు. ఇవన్నీ మనకు ధైర్యాన్ని, చిన్నప్పటి నుంచి భగవంతుడి పైన ప్రేమని అందించడానికి చేసే మాటలు. అవి తప్పేమీ కాదు. కాకపోతే మన లోపల ఆశాభూతం అనేది మనం ఎదిగినా సరే అవతలవాడు ఎదగకూడదు అనేటటువంటి కోరికలోకి తీసుకెళ్తుంది. ఆశ లోపల నిండిపోతూ ఉంటాం. ఈ ఆశా పాశం అనేది మనది వదలదు. చివరికి చనిపోయే వరకు కూడా ఏదో సాధించాలనే ఆశ. నేను చెప్పాను కదా, మా అపార్ట్మెంట్లో నేను చదువుకుంటుంటే నా పక్కకు ఒక ఆయన వచ్చి కూర్చున్నాడు. ఆయన గత సంవత్సరం పూర్తిగా హాస్పిటల్లోనే ఉన్నాడు. ఆయన ఎలా ఉంటుందో తెలియని పరిస్థితి అన్నమాట. ప్రాణంతో కొట్టుమిట్టాడాడు ఆయన. ఈ సంవత్సరం వచ్చిన పక్కన కూర్చుని చెప్తున్నాడు, నేను ఈ ప్రాజెక్ట్ చేయొచ్చు, ఆ ప్రాజెక్ట్ చేయాలనుకున్నాను, ఏదో చిన్న పని, ఆ పని చేస్తే ఇవాళ నాకు నెలకు ₹1,00,000 వచ్చేది అని. ఆయనకి ఎంతో డబ్బు ఉంది. అసలు నిజం చెప్పాలంటే డబ్బుతో అవసరము లేనేలేదు ఆయనకి. అంటే ఎందుకంటే ఎంత తింటాం, ఒక స్టేజ్ తర్వాత మధ్యాహ్నం తింటే సాయంత్రానికి అరగదు, సాయంత్రం తింటే రాత్రంతా కూర్చోవాలి. కాబట్టి ఎంత చిన్న పొట్ట కోసము కొన్ని కోట్ల తరాలకు సరిపడంత డబ్బు సంపాదించుకుంటున్నాం. సంపాదించుకున్న తర్వాత అదేం చేస్తాము, పిల్లలకి ఇచ్చేస్తాం. పిల్లలకి ఇచ్చిన తర్వాత పిల్లలు మనల్ని బాగా చూసుకుంటారన్న గ్యారంటీ లేదు. బాగా చూసుకున్నా కూడా ఆ డబ్బు యొక్క విలువ వారికి తెలుస్తుందా, ఆ వస్తువుల యొక్క విలువ వారికి తెలుస్తుందా? కాబట్టి ఈ ఆశ అనేటటువంటి ఊబిలో మనం నిరంతరము కొట్టుమిట్టాడుతూ ఉంటాం. అయితే ఆశ వేరు, కోరిక వేరు, ఆకాంక్ష వేరు. ఇది నాకు కావాలి అని ఖచ్చితంగా మనం గట్టిగా బలంగా నిశ్చయించుకుని కోరుకుంటే అది తీరుతుందా? తీరదు. అదే మనము ఒకటి ఇలా జరగాలి భగవంతుడా అని చిన్న ఆకాంక్ష, అది కోరుకుంటే సరిపోతుంది, చాలు. ఆకాంక్ష వరకు చాలు. నాలో పరిణతి రావాలి భగవంతుడా. పరిణతి ఇవ్వడానికి భగవంతుడికి ఎటువంటి ప్రాబ్లము లేదు. అర్జునుడికి భగవంతుడు ఇచ్చినది పరిణతి, అంతేగాని బాధల నుంచి బయటపడేయలేదు, కష్టాల నుంచి బయటపడేయలేదు. ఆ కష్టాలను తట్టుకునేటటువంటి శక్తిని మాత్రం అందజేశాడు. కాబట్టి ప్రారంధాన్ని మారలేము. కాబట్టి ఈ సంసారం అనే ఊబి ఏదైతే ఉందో ఇంకా వస్తుంది, ఇంకా వస్తుంది, నేనేదో ఇంకా సంపాదించాలి, నేనేదో ఇంకా సంపాదించాలి అని నిరంతరము కూడా ఈ ఊబిలో కొట్టుమిట్టాడుతూ ఉంటాం. పశువులకి శరీరం, ఆ శరీరం ఉన్నంత వరకు వాటికి ఏంటి, ఎంతకీ చల్లదనం కావాలి. ఎండగా ఉంది బయట, నీళ్ళలోకి దిగుతాయి. నీళ్ళలోకి దిగిన తర్వాత ఇంకా కాస్త నీళ్ళలోకి దిగుతాయి, ఇంకా కాస్త నీళ్ళలోకి దిగుతాయి, చివరికి ఊబిలో ఇరుక్కుపోతాయి. ఇరుక్కుపోయిన తర్వాత వాటిని ఎవరు బయటికి లాగలేరు. కానీ ఈ సంసారం అనే ఊబిలోంచి భగవంతుడు మనను పైకి లాక్కొచ్చే అవకాశం ఉంది. ఈ సంసారం అనేటటువంటి ఊబిలోంచి, అంటే తరించడము అనేటటువంటిది మనం ఏదైతే చెప్పుకుంటున్నామో అది భగవంతుడు మనకు తప్పక అవకాశం ఇస్తాడు. గజేంద్రుడి విషయమే మనం తీసుకుందాం. గజేంద్రుడు ఎంత కష్టపడ్డాడో మనకు తెలుసు. చివరికి
అన్నీ కూడా ఈ భగవంతుడివే, నాదేది కాదు. అన్ని చోట్ల కూడా నిరాకార రూపం లోపల ఈ మొత్తం నిన్న మొన్న నేడు భూత భవిష్యత్ వర్తకాలము వర్తమాన కాలము అధోలోకాలు, మనం ఉన్నటువంటి భూలోకలము, మనం ఉన్నటువంటి ఊర్ధ్వలోకాలు, వీటన్నిటిలోనూ ఉన్నటువంటిది భగవంతుడే. కాలంతో దేశంతో సంబంధం ఉన్నటువంటిది కేవలం భగవంతుడికి మాత్రమే. నా జీవితంలో ఇచ్చినటువంటి దశలు ధర్మార్థ కామములు భగవంతుడు ఇచ్చినవే. నేను జీవితంలో సాధించవలసినవన్నీ కూడా భగవంతుడు ఇచ్చినవే. కానీ ఈ ఆశ లోపల నిరంతరము కొట్టుకుమిట్టాడుకుంటూ చివరికి మనము బందీలం అయిపోతున్నాము. మీకు ఆ కథ చెప్పాను, జ్ఞాపకం ఉందో లేదో. ఒక కోతి ఒక కోతుల్ని పట్టుకోవడానికి ఏం చేస్తుంటారంటే ఒక చిన్న పంజరం పెట్టి ఆ పంజరంలో కొన్ని పల్లీలు పెడతారు. ఇది చెయ్యి సన్నగా ఉన్నప్పుడు దూరడానికి అనువుగా ఉంటుంది అన్నమాట. ఇలా ఇలా పెడుతుంది, కోతిలా లోపలికి చెయ్యి పెడుతుంది. పెట్టగానే పల్లీలు తీసుకుంటుంది, చేయగానే చెయ్యి లావ్ అవుతుంది. ఇప్పుడు ఇంకా బయటికి రాదు. పల్లీలు వదిలేస్తే మళ్ళీ బయటికి రావచ్చు. పల్లీలు ఇలా పట్టుకుని ఉంటుంది, పల్లీలతో పాటు బయటికి రావాలని అనుకుంటూ ఉంటుంది. అందువల్ల ఏమవుతుందంటే కోతి ఆ కోతులు పట్టేవాడికి దొరికిపోతుంది. ఎంత చిన్న ట్రాప్ ఆలోచించండి. కాబట్టి ఏంటంటే ఆశ అనేటటువంటిది మనను జీవితంలో లొంగిపోయేలాగా చేస్తుంది. చాలామంది మనం ఏదైనా మాట్లాడినప్పుడు ఒప్పుకుంటారు, అవునవును కరెక్టే మీరు చెప్పింది అంటారు. అప్పుడు మనం ఆలోచించాలి, వీళ్ళు ఎందుకు ఒప్పుకున్నారు. ఎందుకంటే వీళ్ళకి నాతో ఏదో అవసరం ఉంది, అంతేగాని నాకు తెలివితేటలు ఎక్కువయ్యి, లేకపోతే నేను నిజంగా నాలెడ్జిబుల్ అయ్యి, లేకపోతే నా మాటలకి ఏదో అర్థం ఉందని కాదు. వాళ్ళ లోపల ఏదో కోరిక ఉంది, ఎప్పటికో నేను పనికొస్తానులే అన్నటువంటి కోరిక. అందువల్ల వాళ్ళు మన మాట వింటున్నారు. కాబట్టి ఏమవుతుందంటే మనము చేయాల్సిన పనులను చేయలేకపోతున్నాము జీవితం లోపల. ఈ ఆశ వల్ల ఏమో ఎప్పుడు అవసరమవుతుందో. నేను స్టీల్ ప్లాంట్లో ఉన్నప్పుడు మా వర్కర్ ఒక అతను అంటున్నాడు అనమాట, ఎప్పుడు బాగుండేవాడు, ఎప్పుడు ప్రేమగా ఉండేవాడు. మేము టీ తాగడానికి వెళ్తే తనే టీ తెచ్చిచ్చేవాడు. జనరలీ యూనియన్స్ ఎక్కువగా ఉండేటటువంటి స్టీల్ ప్లాంట్స్లో అలా అసలు వర్కర్స్ అంతా ఒబీడియంట్గా ఉండరు. తర్వాత అతను చెప్తున్నాడు అనమాట, రేపు నాకు ఎప్పుడో కొడుకు పుడతాడు, ఆ కొడుకు పుట్టిన తర్వాత ఆ కొడుకుకి పెద్దయ్యాక నాకు ఉద్యోగం, మా పిల్లాడికి ఉద్యోగం తెప్పించాలంటే మీ సహాయం తీసుకుంటాను అన్నాడు. సరే మీ కొడుకుడు ఎన్నో క్లాసు అన్నాడు. అంటే ఎన్నో క్లాస్ కాదు, ఇంకా పుట్టలేదు సార్ అన్నాడు. నేను అస్సలు జోకాలంటేది ఈ మాట నిజంగా చెప్తున్నాను, నమ్మండి. నేను ఒక్కసారిగా ఆశ్చర్యపోయాను. జనాలకి తెలియదు, ఏం జరుగుతుంది అనేది తెలియదు. ఈ ఆశా పాశం లోపల మనం కూరుకుపోతూ ఉంటాము. కాబట్టి ఏంటంటే భగవంతుని అసలు స్వరూపం గుర్తించడానికి మనకు మనసు ఒప్పుకోదు. భగవంతుడి యొక్క స్వరూపం ఇది, భగవంతుని మనం ఇలా గుర్తించాలి అని చెప్పేటటువంటి కోరిక మనకు ఉండదు. భగవంతుడు ఎంతసేపు కూడా ఎక్కడో ఉన్నాడు, మన కోరికలు తీరుస్తాడు. మనం వెళ్ళేసి ఓ 10 రూపాయలు వేసేసి 100 రూపాయలు కోరుకుంటే సరిపోతుంది అని చెప్పేసి అంటాము. కానీ భగవంతుడు స్వరూపం ఏంటి? వేద స్వరూపుడు భగవంతుడు. వేదస్య సర్వం అహమేవ వేద్యో వేదాంత కృద్వేద విదేవ. మనం చదువుకున్నాం భగవద్గీతలో, వేద స్వరూపం భగవంతుడు. ఋగ్యజు సామవేదాలు అప్పట్లోపల 3 వేదాలే ఉండేవి. అధర్వణ వేదాన్ని మళ్ళీ ఋగ్వేదం నుంచి కొన్ని మంత్రాలు కాపీ కొట్టి అధర్వణ వేదాన్ని తయారు చేశారు. అటువంటి అద్భుతమైనటువంటి ఆ వేద స్వరూపం ఎవరు? భగవంతుడు. భగవంతుని అర్థం చేసుకోవాలంటే వేదాల ద్వారానే అర్థం చేసుకోవాలి. దానికోసం మనము శృతి గీతలు చదువుకున్నాం, అందరికీ తెలిసిందే. మహాభారతానికి, భాగవతానికి, భగవద్గీతకు, లలితా సహస్రనామాలకు, విష్ణు సహస్రనామాలకు దేనికి తేడా లేదు. అన్నిటిలో చెప్పేది అదే. ధర్మార్థ కామాలు, త్రివర్గం అంటే ఏమిటి? ఆ వర్గాలు ధర్మము, అర్థము, కామము. ఈ మూడింటి నుంచి దాటినవాడు మాత్రమే మోక్ష మార్గానికి అందుకునేటటువంటి అవకాశం ఉంది. త్రిస్థా అంటారు, అంటే 3 స్థానములు. ఏమిటి 3 స్థానాలు? 3 అగ్నులు, 3 స్థానాలు, 3 లోకాలు. ఇవన్నీ కూడా అమ్మవారిని త్రిపురమాలిని అని కూడా అంటారు. శ్రీచక్రం లోపల బయట ఒక 10 ఇవి ఉంటాయి కోణాలు, లోపల అంతర్దశ అని చెప్పేసి అంటారు. అందులో ఉండేటటువంటి ఆవిడ త్రిపురమాలిని. ఖడ్గమాల కూడా చేసిన వాళ్ళందరికీ కూడా తెలుసు. కాబట్టి ఇదొక దేవతా స్వరూపిణి. త్రిపురం త్రీ అని వస్తుంది. ఏమిటి 3 అంటే? ఏంటంటే గుర్తుంచుకోండి, మనం నేర్చుకుంటున్నటువంటి విద్య త్రిపుర సుందరి విద్య. ముందు మనం చెప్పినట్టుగా కాళీ, తార, త్రిపుర సుందరి, చిన్నమస్త, మాతంగి, భైరవి, భువనేశ్వరి, ధూమావతి, కమలాత్మిక. ఎప్పుడూ ఆ 10వ మర్చిపోతూ ఉంటాను. 8, 9 చెప్తాను కరెక్ట్గా, 10వ మర్చిపోతాను. సో ఇలాగా ఆ 10వ విద్య లోపల ఈ 3వ విద్య ఏదైతే ఉందో అది త్రిపుర సుందరి విద్య. ఆ త్రిపుర సుందరిని మనం శ్రీచక్రం అంటామని తెలుసుకున్నాము. దాన్నే మనము శ్రీ విద్య అంటారు అని కూడా తెలుసుకున్నాము. దానినే మనము షోడశి అంటారని, పంచదశి అంటారని కూడా తెలుసుకున్నాము. దానినే సులభ రీతిలో నామం రూపంలో, స్తోత్రం రూపంలో చేయడానికి, అంటే ఉచ్చారణ సరిగా చేస్తూ శ్రీచక్రం పూజ చేస్తే ఎంత అయితే పుణ్యం వస్తుందో అంత పుణ్యాన్ని
అంత ఫలితాన్ని మనము సులభంగా తెచ్చుకోవడానికి లలిత సహస్రనామం వచ్చింది. కాబట్టి లలిత సహస్రనామమే త్రిపుర సుందరి. త్రిపురాలు ఏమిటి? త్రిపురాలు ఏంటి? మనకు జాగృతావస్థ, స్వప్నావస్థ, నిద్రావస్థ, ఇవే త్రిపురాలు. కామము, క్రోధము, లోభము, ఈ 3 తగ్గితే చాలు. త్రివిధం నరకస్యేదం, ఈ 3 చాలు. ఇవి కూడా త్రిపురాలే. అగ్నులు 3 రకాలు: ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి. అమ్మవారి యొక్క శక్తి రూపాలు 3. ఈ ముఖం దాకా ఉన్నటువంటిది వాగ్భవ కూటము అంటారు. ఇక్కడి నుంచి నడుం దాకా ఉన్నది కామరాజ కూటము లేదా మధ్యకూటము అంటారు. ఈ కింద ఉన్నటువంటి కాళ్ళ భాగాన్ని శక్తి కూటము అంటారు. దీన్ని అగ్నిస్థానము, సూర్యస్థానము, చంద్రస్థానము, 3 అన్ని 3 బ్రహ్మచర్యాశ్రమం, గృహస్థాశ్రమం, వానప్రస్థాశ్రమం. వానప్రస్థమే మనల్ని సన్యాసంలోకి తీసుకెళ్తుంది. ఈ 3 అవస్థలు. ఈ విధంగా స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరం. స్థూల శరీరం అంటే ఈ అన్నమయ శరీరం. ఈ అన్నంతో తయారైనటువంటి, ఇంద్రియాలతో తయారైనటువంటి శరీరాన్ని స్థూల శరీరం అంటారు. సూక్ష్మ శరీరము అంటే మనస్సు, బుద్ధి, మనకు స్వప్నావస్థలో ఉన్నటువంటి రూపంని సూక్ష్మ శరీరము అంటాము. తర్వాత వీటన్నిటికీ కూడా అతీతమై ఒక బీజ రూపంలో ఉన్నటువంటి స్వరూపం మనం గాఢ నిద్రలో ఉన్నప్పుడు కనిపించేది, దాన్ని కారణ శరీరం అంటాము. ఈ కారణ శరీరమే మన శరీరం త్యజించిన తర్వాత అది విత్తన రూపం లోపల వెళ్ళిపోయి, వాయువులో కలిసిపోయి, మేఘాలలో కలిసిపోయి, వర్షంగా కురిసి, ఆహారంగా మారి తండ్రి శరీరంలోకి ప్రవేశించి తర్వాత తల్లి స్వరూపంలోకి ప్రవేశిస్తుంది. ఈ విధంగా మళ్ళొక జన్మ ప్రారంభమవుతుంది. కాబట్టి అమ్మవారు ఎవరైతే ఉన్నారో ఈ 3 లోకాలలో వ్యాపించి ఉన్నారు. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని అమ్మవారే. ఆ ఉ మా అని చెప్పేటటువంటి 3 వ్యాహృతులు ఏవైతే ఉన్నాయో ఇవేంటి? ఓం భూహు, ఓం భువహ, ఓం సువహ అని చెప్పేసేసి విశ్వామిత్రుడు వాటిని గుర్తించి వీటిలో ఉన్నటువంటి అమోఘమైనటువంటి శక్తిని మనకు అందించాడు. ప్రపంచమంతా కూడా తరంగాల రూపంలో ఉంది. అందులో ఉన్నటువంటి మొదటి 3 లోకాలలో సంబంధించినటువంటి జనాలందరికీ కావాల్సినది గాయత్రి మంత్రము. ఆ గాయత్రి మంత్రానికి మూలము ప్రణవము. ఆ ప్రణవమే ఆ ఉ మా. ఇదే మనకు నాభి స్థానంలోను, హృదయ స్థానంలోను, కంఠస్థానంలోనూ ఉంటుంది. మనం మాట్లాడాలంటే కూడా నాభి స్థానం లోపల ప్రాణవాయువు ఉత్తేజితం అవుతుంది. అది పర అనే రూపంలో ఉంటుంది. హృదయం దగ్గరికి వచ్చినప్పుడు పశ్యంతి రూపంలో ఉంటుంది. ఇక్కడికి వచ్చినప్పుడు మధ్యమ రూపంలో ఉంటుంది. మధ్యమ రూపంలో ఉన్నప్పుడు మాత్రమే మీకు ఏం మాట్లాడతాము అనేది తెలుస్తుంది. కానీ అంతకుముందే దాని యొక్క స్వరూపము బొడ్డు దగ్గర, నాభి దగ్గర ప్రారంభమైంది అన్న విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఈ విధంగా అత్యంత అద్భుతమైనటువంటి భగవంతుడి యొక్క స్వరూపం. మనం ఇంకోటి చూసుకున్నట్టయితే పిండ ప్రదానం చేసేటప్పుడు తండ్రి, తాత, ముత్తాత వీళ్ళ ముగ్గురికి కంపల్సరీగా పెడతాం. మనం 3 తరాలకు పెడతాం. ఎందుకు పెడతాం ఈ 3 తరాలు అంటే, ఈ 3 అనే సంఖ్యకి ప్రాధాన్యత ఉంది కాబట్టి 3 తరాల వాళ్ళు పెడతాము. అదేవిధంగా లలితా సహస్రనామం కూడా ఎవరో మీకంటే ముందు ఎవరో 3వ తరంలో చేసి ఉండొచ్చు. అందుకే ఇప్పుడు మళ్ళీ మీరు చేస్తున్నారు. ఈ విధంగా భగవంతుడు ప్రపంచమంతా 3 త్రివిక్రముడుగా వ్యాపించాడు భగవంతుడు. త్రిభువన్ అంటారు భగవంతుడిని. త్రిభువన్గా కూడా వ్యాపించాడు భగవంతుడు. ఇలా ఎన్ని త్రీలు ఉన్నాయో లెక్క పెట్టుకోలేము మనం. పొద్దున్న, మధ్యాహ్నం, సాయంత్రం అంటాం. అది కూడా త్రి సంధ్యలు అని చెప్పేసి అంటాం. ఈ విధంగా భగవంతుడు 3గా డివైడ్ అయిపోయాడు. మన పవన నిర్మల ప్రభావతి గారి పుస్తకంలో ఒక చక్కటి ఉదాహరణ కూడా ఇచ్చారు. భగీరథుడు ఎవరు? భగీరథుడు ఉన్నది 3వ తరం వాడు. సగరుడు తర్వాత వచ్చినటువంటి 3వ తరం వాడు భగీరథుడు. అతడే వచ్చేసి తన మొత్తం వంశాన్ని కూడా ఉద్ధరింపజేశాడు. కాబట్టే త్రివేణి సంగమము అంటే 3 వేణుల సంగమంలో మనం పెట్టాలి. మనకు అక్కడ ప్రయాగ, కాశీ, గయ ఈ 3 చోట్ల కూడా తద్దినాలు పెట్టడం అంటూ జరుగుతారు. ఇలా మనకు 3 అనే విషయం లోపల అన్ని చోట్ల కూడా వ్యాపించినటువంటి భగవంతుడు. కాబట్టి ఈ స్తోత్ర పారాయణం అనేది కూడా గుర్తుంచుకోండి. ఇది గనక మీరు చేయగలుగుతున్నారు స్వచ్ఛమైనటువంటి స్వరంతో అంటే ఇది మీకు 3 తరాలుగా వచ్చినటువంటి విలువ అని అనుకోండి. అదే కాకుండా తర్వాత 3 తరాల కోసము మీరు చేస్తున్నది. అటువంటి అమోఘమైనటువంటి శ్రీ విద్యని అర్థంతో తెలుసుకోవడం ఇంకెంత గొప్పో చూసుకోండి. అది అక్కడ మనం గుర్తించాలి. మనమందరం అదృష్టవంతులం. ఎందుకోసం అంటే ఇవన్నీ తెలుసుకుంటేనే మనము మన లోపల మనం రమిస్తాము. నాలో నేను రమిస్తూ అని చెప్పేసి ఆ పాట ఉంది కదా, జగమంత కుటుంబం నాది లోపల. స్వాత్వా రామ, నా లోపల ఉన్నటువంటి రాముడు, నా లోపల ఉన్నటువంటి దాన్ని రమింపజేసేది అది భగవంతుడు. ఆ స్వరూపమే భగవంతుడు. అది భగవంతుడు స్వరూపమే కాదు, మన లోపల కూడా ఉన్నటువంటిదే. మన లోపల ఉన్నటువంటి ఆ భగవంతుడి యొక్క తత్వమే మనం గుర్తిస్తాము. పాలల్లో పెరుగు ఉంది, పెరుగులో నెయ్యి ఉంది,
నెయ్యి, వెన్న ఇవన్నీ కూడా ఏవైతే సాధన ద్వారా మనకు తర్వాత తెలుస్తాయో, మథనం ద్వారా ఒక్కొక్కటి వస్తాయో, సాగర మథనంలో కూడా అంతే. డైరెక్ట్గా అమృతం వచ్చేయలేదు. ఎంతో కష్టపడ్డారు వీళ్ళు. మధ్య లోపల చంద్రుడు వచ్చాడు, ధన్వంతరి వచ్చాడు, లక్ష్మీదేవి వచ్చింది, ఉచ్చైశ్రవము, తర్వాత ఏనుగు, ఐరావతము, ఇలాగ అన్నీ వచ్చేసే సముద్రంలోంచి. మధ్య లోపల హాలాహలం కూడా వచ్చింది. దేనికి అదర్లేదు బెదర్లేదు. వీళ్ళకి కావాల్సిన ఫోకస్ ఏంటి? సంతోషమైనవి రెండు రాగానే పక్కకు తప్పుకొని ఇంకా చాలే మేము చెయ్యము, మాకు వచ్చేసాయని చెప్పేసి ఎవడు పట్టుకుపోలేదు. అదేవిధంగా హాలాహలం రాగానే మేము ఈ 10 వదిలేస్తాము అని చెప్పి వదిలేయలేదు. ఎవరైతే ఏదైనా పనిని నిశ్చయంగా సాధిస్తారో, ఎన్ని కష్టాలు ఎదురైనా కూడా సాధిస్తారో, వాళ్ళకు మాత్రమే భగవంతుడి దర్శనము అయ్యేటటువంటి అవకాశము ఉంది. దీనికి మనం ఒక కథని కూడా ఇంతకుముందు తెలుసుకున్నాము. ఒక వ్యక్తి మరణించి ఆయన చాలా మంచివాడు, చాలా మందితోటి మంచి రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తూ ఉంటాడు ఆయన. అప్పుడు ఏమవుతుంది, ఆయన చనిపోగానే ఆయనకి అర్హులైనటువంటి డబ్బు తీసుకోవడానికి అర్హులైనటువంటి మిత్రులు, బంధువులు అందరూ కూడా ఆయన ఇంటికి వస్తారు, బోర్న ఏడుస్తుంటారు. ఒకళ్ళని చూసి ఇంకోళ్ళు ఏడుస్తూ ఉంటారు, నాతో ఇంత బాగుండేవాడు, నాతో అంత బాగుండేవాడు. ప్రతి ఒక్కరూ కూడా ఆయనతో ఉన్నటువంటి జ్ఞాపకాలు, మెమొరీస్ అన్నీ కూడా ఆ రోజు పునశ్చరణ చేసుకుంటూ ఉంటారు, తలుచుకుంటూ ఉంటారు. సరే, ఆయనను తగలబెట్టాల్సిన సమయం వస్తుంది. అప్పుడు ఏమవుతుంది, మెల్లగా వర్షం పడుతుంది, ఘోరమైన వర్షం, భయంకరమైన తుఫాను. అయినా కూడా ఇక మిగతా వాళ్ళందరూ అంటారు, సరేలే వచ్చిన తర్వాత చూసుకోవచ్చు, కొంతమంది వెళ్ళారు కదా చాలే అని చెప్పేసి. కొంతమంది వెళ్ళారు, కొంతమంది వెళ్ళలేదు. వెళ్ళిన వాళ్ళు మాత్రం చాలా బాధపడుతూ, ఆయన దగ్గర మిత్రులు, ఆయనను వదులుకోలేనటువంటి వాళ్ళు, చివరి చూపైనా ఆయనతో పాటు ఉందాము అని చెప్పేసి వాళ్ళు మాత్రము శ్మశానానికి ఆయనతో పాటు వెళ్తారు. అక్కడ ఆయన అంత్యక్రియలు అయిన తర్వాత మళ్ళీ వెనక్కి వస్తారు. నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది, లాయర్ వస్తాడు, అందరినీ కూర్చోబెట్టి ఈరోజు మనము విల్లు చదువుతాము, ఆయన రాసినటువంటి విల్లు మనందరి ముందు చదవాల్సిన సమయం ఆసన్నమైంది అని చెప్పేసి ఆ విల్లుని ఆయన చదవడం మొదలెడతాడు. అందులోపల ఉన్నది ఏంటంటే, నేను ఒకవేళ ఎప్పుడైనా ఫ్యూచర్లో చనిపోతే శ్మశానంలో నాతో పాటు నా కోసం వచ్చినటువంటి వారికి నా ఆస్తి అంతా దక్కాలి అని చెప్పి రాసేస్తారు. అర్హులకే అర్హత ఉంటుంది, గుర్తుంచుకోండి. అర్హులకే అర్హత, రెండు ఒకటే. ఎవరైతే నిజంగా అర్హత ఉందో వారికే అన్నీ లభ్యమవుతాయి, అదృష్టం కూడా వారినే వెంటాడుతుంది. ఇక్కడ భగవంతుడు కూడా నిజమైనటువంటి సాధన చేసే వారికి మాత్రమే ఆవిడ అందుతుంది. ఎలా అందుతుంది, ఎంత బాగుంటుందండి అసలు మాకు తెలియదు. ఎందుకంటే ఇప్పుడు శ్రీనివాస్ గారు మీరేమంటున్నారు, అమృతం వచ్చేదాకా వెయిట్ చేయమంటున్నారు. మాకేమో అమృతం ఎప్పుడు వస్తుందో తెలియదు. అమృతం అంటే మాకు అసలు తెలియని కూడా తెలియదు. మాకు తెలిసిందల్లా కూడా మేము ఒక కోరిక కోరుకున్నాం, తీరింది. ఇంకో కోరిక కోరుకున్నాం, తీరలేదు. పోన్లే అనుకున్నాం. ఇంకో కోరిక కోరుకున్నాం, తీరింది. ఇంకో కోరిక కోరుకున్నాం, తీరలేదు. మా ప్రారంభం అనుకుని వదిలేసాం. ఇలా తీరుతోంది, తీరట్లేదు. ఒకసారి పాతాళంకి వెళ్ళిపోతున్నాం, ఒకసారి ఆకాశంలోకి వెళ్తున్నాం, ఒకసారి పాతాళంలోకి వెళ్తున్నాం, ఒకసారి ఆకాశంలోకి వెళ్తున్నాం. ఏది కరెక్ట్? మీరు చెప్తున్న అమృతం ఎప్పుడు వస్తుంది? మీరు చెప్పినట్టే మేము కూడా మథనం చేస్తున్నాం. జీవితంలో మేము తక్కువ మథనం చేస్తున్నామా? ఎన్ని కష్టాలు పడుతున్నాం మా ఆవిడతోటి, ఎన్ని కష్టాలు పడుతున్నాం మా ఆయనతోటి, ఎన్ని కష్టాలు పడుతున్నాం మా పిల్లలతోటి. మా పక్కింటి ఆవిడ నా గురించి ఏముంటుందో తెలుసా మీకు? మా పక్కింటి ఆయన ఎలా ఉంటాడో తెలుసా మీకు? మా ఆఫీస్లో ఉద్యోగులు ఎంత సతాయిస్తున్నారో నాకు తెలుసా? మేము చేస్తున్నది మథనం కాదా? కరెక్ట్, చేస్తున్నది మథనమే. ఈ మథనంలో కష్టాలని సుఖాలని సమానంగా చూడగలిగి అలా సాధనని కొనసాగించిన వారికి మాత్రమే అమృతం దొరుకుతుంది. ఏ విధంగానైతే సాగర మథనం లోపల కష్టాలకు నష్టాలకు ఓర్వకుండా దేవతలు, రాక్షసులు, అంటే మన లోపల ఉన్నటువంటి మంచి గుణాలు, చెడ్డ గుణాలు, ప్రపంచంలో ఉన్న మంచిని చెడును స్వీకరిస్తూ మన లోపల యుద్ధాన్ని నడుపుతున్నాయి. ఈ మథనంలో మనకు ముందుకు వెళ్ళినప్పుడు కనిపించేది ఏంటి? అదే సుధాశ్రుతి. ఈ సుధాశ్రుతి అనేది ఏంటంటే, ఎవరైతే సాధన చేస్తారో వారికి ఇలా షట్చక్రాలు ఇలా కదులుతూ ఇక్కడ వరకు మన ప్రయాణం జరుగుతుంది. జరిగి అక్కడ ఉన్నటువంటి అమృతము అలా కురుస్తూ ఉంటుంది. ఒక అమృతం చుక్క తాగితేనే ఇంకా మనం అమరులమైపోతాం. అలాంటిది నిరంతరము అమృతము మనకు కురిసేటటువంటి ఆ స్థలం ఉంది. కాబట్టి ఈ శ్లోకం మొత్తంలో అర్థం ఏంటి? ఈ శ్లోకం మొత్తంలో ఏమేమో తెలుసుకున్నాం, అన్ని మూడు ఉన్నాయని తెలుసుకున్నాం. మధ్యలో అమృతం ఏం కన్ఫ్యూజింగ్ ఉంది, శ్లోకానికి అర్థం లేదంటే కాదు. ప్రపంచవ్యాప్తంగా కూడా ఉన్నది భగవంతుడే. అన్నిటికీ కారణము భూతుడైనటువంటి భగవంతుడే. మన శరీరం యొక్క అవస్థలకి కారణము భగవంతుడే. అవస్థలు అంటే దెబ్బలు, కష్టాలు కాదు. అవస్థ అంటే జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, నిద్రావస్థ, సుషుప్తావస్థ అంటాం కదా. సో ఈ విధంగా వీటన్నిటికీ కారణభూతుడైనటువంటి ఆ భగవంతుడి కోసము మనము నిరంతరము సాధన చేస్తూ ఉన్నట్లయితే మనకు దొరకాల్సిన అమృతము దొరుకుతుంది. దేనికి కూడా విరవకుండా, కష్టం పడకుండా, కష్టము అని చెప్పేసి అనుకోకుండా, సాధన లోపల వెనక్కి వెళ్ళకుండా. చాలామంది సాధన మొదలెడతారు, వదిలేస్తారు. సాధన మొదలెడతారు, నేను చేశానండి, ఇదేమన్నా జిమ్కి వెళ్ళడం లాంటిదా? జిమ్కి వెళ్ళడము ఏదో కష్టం, ఇదంతా కాదు కదా. సులభంగా కూర్చుని ఒక దగ్గర కూర్చుని భగవంతుడి యొక్క స్వరూపాన్ని నిజంగా మనసుతో ఫీల్ అవుతే అదే లలిత. లలిత అంటే ఏంటి? లలితము, మృదువుగా, లాలిత్యం.
ఆ లాలిత్యం అంటే ఒక చక్కటి గొప్ప అనుభవం. ఆ గొప్ప అనుభవాన్ని పొందాలంటే ఏమీ లేదు. సింపుల్‌గా అమ్మవారి గురించి ఆలోచించడమే. ఇంక భగవంతుడి గురించి కేవలం ఆలోచించడమే. లలితా సహస్రనామం అనేటటువంటి ఈ రహస్య నామం లోపల అమ్మవారి సాధనని మనం అత్యద్భుతంగా తెలుసుకుంటున్నాం. మరి ఆ అమృతం రావడం వల్ల మనకేం జరుగుతుంది? అంటే సంసార పంక నిర్మగ్న సముద్ధరణ పండిత. పంకం అంటే ఇందాక చెప్పుకున్నాం ఊబి. ఈ ఊబిలోంచి బయటపడాలి. ఆ ఊబిలోంచి ఎలా బయటపడాలి? ఇంపాసిబుల్, బయటపడలేము. కానీ భగవంతుని వేడుకున్న మరుక్షణము ఈ సంసారం నుంచి బయటపడతాం. ఇదే మనం గజేంద్ర మోక్షంలో తెలుసుకున్నాం. 1000 సంవత్సరాలు పోరాడాడు అతను. పోరాడిన తర్వాత ఏమైంది? చూస్తే భార్యలు, వాళ్ళు, పిల్లలు అందరూ బయట నిలబడ్డారు. కొంతమంది ఆహారం కోసం వెళ్ళిపోయారు, కొందరు ఇటు వెళ్ళారు, కొంత రాత్రి వెళ్ళారు. మెల్లమెల్లగా జనాలు కూడా తగ్గిపోతున్నారు. మిత్రులందరూ కూడా పోరాడలేక వదిలేసి చుట్టూరా చూస్తున్న వాళ్ళు, వాళ్ళంతా కూడా ఒక్కసారిగా వచ్చి ముసలిని తొక్కేస్తుంటే ఏమయ్యేది? ముసలి. కానీ ఎవరు కూడా నా రెస్క్యూ కోసం రాలేదు, నన్ను రక్షించడానికి రాలేదు. మిగిలింది నేనే, నా ఒంటరి పోరాటం చేస్తున్నాను. కాబట్టి నేను పుట్టడము ఒక్కనే పుట్టాను, చనిపోవడం కూడా ఒక్కనే. నా కష్టాలు వేరు, నా నష్టాలు వేరు. నాకొచ్చిన క్వశ్చన్ పేపర్ వేరు, నా పక్కవాడికి వచ్చిన క్వశ్చన్ పేపర్ వేరు. పక్కవాడితో నేను కంపేర్ చేయాలంటే వాడు ఎన్ని కష్టాలు పడ్డాడో తెలుసుకోవాలి కదా. ఒక ఉదాహరణ ఉందన్నమాట. ఒక పై కప్పు సరిగా లేదు, వర్షం పడుతోంది. వర్షం పడుతుంటే పాపని ఇలా ఒళ్ళో పెట్టుకుని ఒక ఆవిడ ఇలా పాప పైన కప్పిందనమాట. కప్పింది పాప తడిసిపోకూడదని బాధపడుతూ ఏడుస్తుంది ఆవిడ. ఇంత కష్టంలో ఎందుకు ఉంచావు భగవంతుడా అని ఏడుస్తుంటే, ఈ వర్షం చినుకులకు కాదు ఆవిడ పిల్ల తడిసింది, ఈవిడ కన్నీటికి ఆ పిల్ల తడిసిందిట. చెప్పండి, అన్ని కష్టాలు ఉన్నాయా మనకు? ఒక్కసారి ఆలోచించండి. ఆనంద స్వరూపులమైనటువంటి మనము, అదృష్టవంతులమైనటువంటి మనము, ప్రపంచంలో కేవలం 1% జనాలే అదృష్టవంతులు. ఇప్పుడు బంగ్లాదేశ్ లోపల ఉన్న హిందువులని దారుణంగా కొడుతున్నారు. వాళ్ళని రోడ్ల మీద వెళ్ళకిలా తీసి వేలాడదీసేసి చంపేస్తున్నారు. ఎంతమంది హిందువులను చంపారో లెక్క కూడా లేదు. ఇప్పుడు హిందూ టెంపుల్స్ అన్నీ కూలిపోయాయి. హిందువులందరినీ చంపేస్తున్నారు. చక్కగా పాటలు పాడేవాళ్ళు, యాక్షన్ చేస్తున్న వాళ్ళు, డబ్బు సంపాదించుకున్న వాళ్ళు, అద్భుతమైనటువంటి ఇల్లు కట్టుకున్న వాళ్ళు, మన ఇస్కాన్ టెంపుల్స్, మిగతా టెంపుల్స్ అన్నీ ధ్వంసం చేసేశారు. ఒక్క టీవీ ఛానల్లో చూపించాడు ఇవి. ఒక్క హిందూ మీద దాడిని చూపించరు. అవి చూపించడానికి చూస్తుంటేనే భయం వేస్తూ ఉంటాయి. నేను చూడలేదు, అవి చూస్తుంటే భయం వేస్తుంది. అవి అంత దారుణంగా. ఇప్పుడు అలాంటి పరిస్థితిలో ఉన్నామో ఒకసారి ఆలోచించండి. ఎంత సెక్యూర్డ్ కంట్రీలో ఉన్నాం మనం. సేఫ్ అండ్ సెక్యూర్డ్ కంట్రీ లోపల ఆనందంగా ఉన్న మనము పిచ్చి పిచ్చి వేషాలు వేస్తూ భగవంతుడిని గుర్తించకపోతే ఎలాగా? భగవంతుడు హృదయంలో ఉన్నాడు. ఒక్క పిలుపుతో భగవంతుడు పలుకుతాడు. మనస్ఫూర్తిగా భగవంతుని పిలిచిన రోజు ఖచ్చితంగా ఈ ప్రపంచంతో మనకి ఇంకా సంబంధం ఉండదు. ఎవరు ఏమనుకున్నా నవ్వుతూ వెళ్ళిపోతాము. ఎవరన్నా ఏమన్నా అనుకుంటుంటే నవ్వుతూ వెళ్ళిపోతాం. దీనికి ఒక కథ చెప్పారు, మీ అందరికీ జ్ఞాపకం ఉన్నదే. చాలా కథలు రిపీట్ చేయడానికి కారణం ఏంటంటే వాటిలో ఉన్న తత్వము మీకు చాలా సులభంగా బోధపడుతుందని. ఒక స్వామీజీ ఆయన శిష్యుడు రోడ్డు మీద వెళ్తూ ఉంటారు. వెళ్తుంటే అక్కడి నుంచి ఎవరంటే, స్వామిలకు ఏం పని పాట ఉండదురా, అన్నీ జనాలను మోసం చేయడము, డబ్బు తీసుకోవడం తప్ప వీళ్ళకి ఏం పనులు ఉండవు అని అంటుంటారు. అప్పుడు స్వామి శిష్యుడు ఉంటాడు కదా, ఆయన అంటాడు, స్వామి మీరు వాళ్ళకి చెప్పాల్సింది, మీరు ఏం చేస్తున్నారో చెప్పాల్సింది అంటాడు. అంటే చెప్తే వాళ్ళు వినరు నాయన. ఖాళీగా రోడ్డు మీద వెళ్తున్నాడు, వాడికి మనతో సంబంధం లేదు, మనకు వాడితో సంబంధం లేదు. పోతూ పోతూ 2 పాపాలు నెత్తినేసుకొని పోతున్నాడు అంతే. తెలియకుండా ఎన్ని చిన్న చిన్న తప్పులు, ఘోరాతి ఘోరమైనటువంటి తప్పులు చేస్తూ ఉంటారు మనుషులు. ఒకరి గురించి చెడ్డగా మాట్లాడడము, ఒకరి గురించి చాడీలు చెప్పడము, ఒకరిని తప్పుగా అర్థం చేసుకోవడము, ఒకరిని తప్పుగా మాట్లాడడము, వారిని హింస పెట్టాలని చూడడము, వారిని బాధ పెట్టాలని చూడడము, వారిని మానసికంగా శారీరకంగా కృంగదీయాలని చూడడము, వారికి చెడు జరిగితే సంతోషించడము. నా మిత్రుడు ఒకడు ఉండేవాడు, నేను నిజామాబాద్లో ఉన్నప్పుడు అందరం చిన్న పిల్లలం అనమాట. వారి చేతిలో ఒక రాయి తీసుకుని ఇలా పైకి విసిరేశాడు. ఎందుకు విసిరేసావు అని చెప్పేసి అన్నాను. అంటే వాడు సంతోషపడుతున్నాడు. ఏంటంటే అక్కడ ఒక గుంపు ఉన్నారనమాట, గుంపు జనాలు ఉన్నారు. ఈ రాయి ఎవరికో ఒకరికి తగులుతుందని ఆనందపడుతున్నాడు వాడు. ఎవరికి తగులుతుందో కూడా తెలియదు, ఎవరికి కొట్టాడో కూడా తెలియదు. వాడంటే వాడు వేసిన రాయి వేస్ట్ అవ్వదని వాడు సంతోషపడుతున్నాడు. నేను ఆశ్చర్యపోయాను. అంటే వాడి సంతోషానికి కారణం ఏంటంటే నా రాయి వేస్ట్ అవ్వదని, ఎవరికో ఒకరికి దెబ్బ తగులుతుందని ఆనందపడుతుంది. అలాగా కారణం లేకుండా మనల్ని ద్వేషించే జనాలు లేరా? ఒకసారి ఆలోచించండి. కాబట్టి మనల్ని ద్వేషించే జనాలు ఎప్పుడూ ఉంటారు, మనల్ని బాధ పెట్టాలనుకునే జనాలు ఎప్పటికీ ఉంటారు. కానీ మనం చేయాల్సింది ఏంటంటే వీటన్నిటికీ కూడా అతీతంగా ఎదగడము. పంకము ఊబి, ఆ ఊబిలోంచి మనం బయటపడాలి. ఆ ఊబిలోంచి బయటపడడానికి మనం చేసేటటువంటి సాధన. ఆ సాధన ద్వారా మనని ఎవరైనా బాధ పెట్టినా మనం బాధపడకుండా ఉండడమే, ఆ ఎదుగుదలనే మనకు కావాలి. ఈ మరణం ఏదైతే ఉందో, ఈ బంధ మోచనం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా వీటి నుంచి మాత్రమే జరుగుతాయి.
కాబట్టి ఈ ఈ ఉదాహరణలు ఎంత బాగా ఉన్నాయో ఒక్కసారి ఆలోచించండి. అంటే ఈ ప్రపంచంలో ఎవరు మనల్ని కాపాడలేరు. ప్రపంచంలో మనం ఏదో అనుకుంటాం, ఎవడో కాపాడతాడు, ఎవ్వడు రాడు, ఎవ్వడు కాపాడాడు. మరి ఏం చేయాలి? ఇందాక చెప్పాం సాధన చేయమని. సాధన అంటే ఏంటండి? సాధన అంటే ఏంటి మర్చిపోయారా? అప్పుడే 4వ అధ్యాయం మర్చిపోయారా? 4వ అధ్యాయంలో ఎన్ని రకాల యజ్ఞాలు ఉన్నాయో చూడండి. 4వ అధ్యాయంలో ఎన్ని రకాల, ఒక్క నిమిషం, 4వ అధ్యాయంలో ఎన్ని రకాల యజ్ఞాలు ఉన్నాయి? ఒక 4 యజ్ఞాలు చెప్పండి ఎవరైనా. భగవద్గీత 4వ అధ్యాయంలో ఉన్న కొన్ని యజ్ఞాలు చెప్పండి ఎవరైనా. మనోయజ్ఞం. ఓకే, టీవీ మణి గారు ఏవో చెప్పారు, చెప్పండి. ఓకే, అవి పంచమహాయజ్ఞాలు, కరెక్ట్. అందులోనే మిగతా యజ్ఞాలు అన్నీ వస్తాయి మనకు కరెక్ట్ కరెక్ట్. పితృయజ్ఞం, ఇవన్నీ కూడా యజ్ఞాలు. అయితే ఈ యజ్ఞాలలో మనకు ముఖ్యంగా మనం ఏం తెలుసుకున్నాము? ఈ 5 రకాల మహాయజ్ఞాలని 12 రకాల యజ్ఞములుగా మనం భగవద్గీతలో తెలుసుకున్నాము. అందులోపల అన్నిటికంటే గొప్ప యజ్ఞాలని నేను ఒక షార్ట్ కట్ పెట్టి చెప్పాను. జ్ఞాపకం ఉందా ఎవరికైనా? ఒక షార్ట్ కట్తో చెప్పాను. 3 రకాల యజ్ఞాలు అన్నిటికంటే గొప్పవి అని చెప్పాను. మీరు చెప్పినవన్నీ కరెక్టే. మనోయజ్ఞం కరెక్టు, ఇంద్రియ యజ్ఞము కరెక్టు, ద్రవ్య యజ్ఞం కరెక్టు, ఓకే, తపోయజ్ఞం కరెక్టు, జ్ఞానయజ్ఞం కరెక్టు, దాన అన్నీ కరెక్టే. 3 యజ్ఞాలు మాత్రం ఉన్నాయి. ఆ 3 యజ్ఞాలు ఇప్పుడు నేను చెప్పిన లిస్టులో లేవు. ఆ 3 యజ్ఞాలు ఏంటో చెప్పండి. జేవిఎస్ జేవిఎస్ రజనీ గారు చెప్పింది ఒకటి కరెక్ట్, స్వాధ్యాయ యజ్ఞం. ఇంకోటి బ్రహ్మయజ్ఞం, కరెక్ట్ ఆన్సర్. జే తోటి ఇంకొకటి మిగిలింది, జపయజ్ఞం కాదు, జ్ఞాన యజ్ఞం. వండర్ఫుల్ వండర్ఫుల్, వెరీ గుడ్ వెరీ గుడ్. పోన్లేండి, అసలు ఆన్సర్ రాదనుకున్నాను. చాలా చక్కగా చెప్పారు అందరూ కూడా, వండర్ఫుల్. ఈ 3 కూడా ఒకటే. ఈ 3లో అన్నిటికంటే కూడా సులభమైనది ఏంటో తెలుసా? స్వాధ్యాయ యజ్ఞం. స్వాధ్యాయం అంటే ఈ ప్రవచనాలు మీరింట్లో కూర్చొని చదువుకోవడము, భగవంతుని అర్థం చేసుకోండి. స్వ అధ్యాయము. ఇందులోపల ఎక్కడ గుంపులో గోవింద చేయమని ఎక్కడ అనలేదు కదా. మిగతావన్నీ ఉండొచ్చు, కానీ అన్నింటిలోకి గొప్పవైనవి భగవంతుడు ఏమన్నాడు? ఈ 3 యజ్ఞాలు అన్నిటికంటే గొప్పవి అని. అవే విషయాలని ఇక్కడ అమ్మవారి రూపంలో కూడా చెప్తున్నారు. ఈ యజ్ఞాలు చేయడం ద్వారా మనము భగవంతుడికి దగ్గర అవుతాము. యజ్ఞంలో అంటే తీసేసి కర్రలు పెట్టేసేసి పుల్లలు పేరు చేసేసి మంటలు పెట్టేయడం కాదు. అవి తప్పులు జరుగుతాయి. చాలామంది చేసే వాటి లోపల తప్పులు జరుగుతాయి. జనాలకు ఏమవుతుందంటే అందులోనే ఎక్కువ ఆనందం కలుగుతుంది. జనాలకి ఏంటంటే అలా చేసే వాళ్ళని ఎక్కువ జనాలు ప్రేమిస్తారు. నాలెడ్జ్కి ఈ రోజుల్లో పవర్ లేదు. దురదృష్టం ఏంటంటే నాలెడ్జ్ ఈజ్ పవర్. కానీ దురదృష్టం ఏంటంటే నాలెడ్జ్కి ఈ రోజుల్లో ఎక్కువ ఇది ఇవ్వడం లేదు. కర్మకాండలకు ఇచ్చినంత విలువ ఈ రోజుల లోపల జ్ఞానకాండకి ఇవ్వడం లేదు. కానీ కావాల్సింది జ్ఞానకాండ అన్న విషయాన్ని తెలుసుకోలేకపోతున్నారు. చిన్న ఉదాహరణ చెప్తాను. మొన్న నేను పిఠాపురము వెళ్ళడం జరిగింది. అక్కడ నేను మా నాన్నగారికి తర్పణం ఇస్తున్నాను. ఇంతలోకి ఎవరో ఒక వ్యక్తి వచ్చేసి నాకు కూడా ఇవ్వండి అని చెప్పేసి అన్నాడు అనమాట. అవగానే ఇంకా ఎలా అయిపోయాడంటే ఏదో పెద్ద, అసలు నేను ఒక పెద్ద పండితుడిని, పెద్ద గురువుని, ఓ పెద్ద మహర్షిని అన్న టైప్లో ఆలోచిస్తున్నాడు. అంత సీనే లేదు కదా నాకు, ఎస్పెషల్లీ కర్మకాండంలో అసలు సీనే లేదు మనకు. కానీ అతను ఏమనుకుంటాడు, నాకేదో బాగా ఎవడో పెద్ద మహానుభావుడు వచ్చాడు అన్న టైప్లో అనుకుంటున్నాడు. కానీ అతనికి తెలియదు నేను మూర్ఖున్నని కర్మకాండల విషయం లోపల. కర్మకాండలు అసలు నాకు నాన్నగారిది కాబట్టి తప్పదు, నేను బాధ్యతగా చేస్తాను. అసలు ఆలోచించండి ఒక్కసారి. కర్మకాండలకు ఇచ్చే విలువ జ్ఞానకాండ వైపు ఇస్తారా, స్వాధ్యాయానికి ఇస్తారా? స్వాధ్యాయం అన్నిటికంటే గొప్పది. ఒకటే గుర్తుంచుకోండి, ఇంట్లో కూర్చోండి, లలితా సహస్రనామం బుక్ తీసుకోండి. మనం ఆల్రెడీ ప్రిస్క్రైబ్ చేసిన బుక్ ఉంది, ఆ బుక్ని తీసుకోండి, చదువుకుంటూ కూర్చోండి, ఒక్కొక్క పేజీ చదవండి. నేను చెప్పినవి రివైజ్ చేసుకోండి. ఇంటర్నెట్కి వెళ్ళండి, మీకు బుక్కులు ఏమి కొనుక్కోకలే, సింపుల్గా ఇంటర్నెట్కి వెళ్ళండి, లలితా సహస్రనామం ఒక్కొక్క దాన్ని అర్థం తెలుసుకోండి, మన ప్రవచనాలను రిఫర్ చేయండి, అర్థం తెలుసుకోండి. బుక్లో మీకు ఇప్పుడు చదివితేనే జవాబు వస్తుంది తెలుసా. మీరు అసలు యాక్చువల్గా మీరు ఇప్పుడు నా ప్రవచనాలు కూడా వినక్కర్లే. ఎందుకంటే విని ఇందులో కొంతమంది ఎవరైతే 2-3 ఏళ్ళుగా వింటున్నారో వాళ్ళు జస్ట్ చూడగానే అర్థమైపోతుంది, ఇది ఆ రోజు శ్రీనివాస్ గారు చెప్పారు అని గుర్తొచ్చేస్తుంది మీకు. స్వాధ్యాయం అన్నిటికంటే కూడా సులభం అని గుర్తుంచుకోండి. అన్నిటికంటే కూడా భగవంతుడికి మనల్ని దగ్గర చేసేటటువంటిది స్వాధ్యాయ యజ్ఞం. ఈ స్వాధ్యాయం ద్వారా వచ్చేటటువంటిది జ్ఞానయజ్ఞం. ఈ జ్ఞానయజ్ఞమే మరేది కాదు, బ్రహ్మయజ్ఞం. సార్ బ్రహ్మకి
ఏంటి డిఫరెన్స్, జ్ఞానానికి ఏంటి డిఫరెన్స్, ఇవి ఒక్క నిమిషంలో తెలుసుకుంటాం. ముందు ఇంతవరకు అర్థమైందా లేదా ఆలోచించండి ఒకసారి. స్వాధ్యాయము మొదటి బెట్టు అంటే ఫైనల్ స్టెప్స్ ఏవైనా 3 ఉన్నాయి అంటే ఆ 3 దాదాపుగా దగ్గరతో ఒకేలాగా ఉన్నాయి. ఇది స్వాధ్యాయ యజ్ఞం, ఇది జ్ఞానయజ్ఞం, ఇది బ్రహ్మయజ్ఞం. 3 దాదాపుగా సమానం. కానీ మనము బ్రహ్మస్వరూపులం అయిపోతాము అన్నటువంటి సత్యాన్ని గుర్తించండి. చాలా అద్భుతం. మీరు ఒక్కటి గుర్తుంచుకోండి, రోజు పొద్దున లేవగానే లేచానా అని చెప్పి సంతోషపడండి. దేవుడా ఎందుకు నాకు ఈ రోజు ఇచ్చావు, చాలా సంతోషం, నేను బతికున్నాను ఈరోజు. దేవుడా నేను ఆనంద స్వరూపుడని, నాకు ఏ దుఃఖాలు లేవు, నేను ఆనంద స్వరూపుడని, నేనే దుఃఖాలు లేవు, ఏ కష్టానికి బాధపడను, ఈ రోజు మొత్తము కూడా నీ సేవలో, ప్రతి పని నీ సేవలో నేను నియమిస్తాను, నాకు ఆ శక్తినివ్వు, ఒక చెడు మాట వినకుండా, ఒకరిపైన చాడీలు వినకుండా, ఒకరిపైన నేను చాడీలు చెప్పకుండా నన్ను కాపాడు, నేను అనవసరమైనటువంటి విషయాలకు దూరంగా ఉండేలాగా ఉండు. ఇంతే ప్రార్థించండి. మీకు పుణ్యం రాకపోతే అడగండి. ఏదో కరాగ్రే వసతే లక్ష్మి, కర మధ్య సరస్వతి, కర మూలే స్థితే గౌరీ, ప్రభాతం ఓకే, అది మంచిదే కాదనను, కానీ దాంట్లో ఎంత పుణ్యం వస్తుందో మీరు ఇప్పుడు నేను చెప్పుకున్న దాంట్లో అంత పుణ్యం వస్తుంది. భగవంతుని హృదయపూర్వకంగా కోరుకున్న కోరికతోటి ఎక్కువ పుణ్యం వస్తుంది. మీ అందరికీ తెలుసు ఆ కథ, మళ్ళీ తెలిసిన కథనే కావాలని చెప్తున్నాను, మీకు జ్ఞాపక శక్తి రివైజ్ అవ్వాలని. ఒక ఆవిడ రెగ్యులర్గా ఒక టెంపుల్ని క్లీన్ చేస్తూ ఉంటారు. ఆవిడ రెగ్యులర్గా ఆ టెంపుల్ని క్లీన్ చేస్తూ ఉంటారు, రంగనాథ ఆలయాన్ని క్లీన్ చేస్తూ ఉంటారు. ఒకరోజు అందులోనే ఒక ఆయన ప్రవచనం చెప్తే ఆ ప్రవచనం లోపల మోక్షం అంటే చెప్తారు. ఈవిడ 20, 30, 40 ఏళ్ళుగా 50 ఏళ్ళుగా అక్కడే రోజు సేవ చేస్తూ ఉంటుంది. అందరి ప్లేట్లు తీసి బయట అంతే మనస్ఫూర్తిగా చేస్తూ ఉంటుంది. ఆవిడకి ఇదే దైవం అని తెలుసు, కానీ ఆవిడకి మోక్షం అంటే ఏంటో తెలియదు. ప్రవచనం ఎందుకో వింటుంది. ఆ రోజు కొద్దిగా జనాలు తక్కువ చెత్త చేసి ఉంటారు. జనాలకు అలవాటే కదా, టెంపుల్ చూడరు, ఏది చూడరు, ఎక్కడ పడితే అక్కడ చెత్త పారేస్తూ ఉంటారు. సో అప్పుడు ఆవిడ ఏం చేస్తుంది, ఆ రోజు తక్కువ చెత్త ఉంటుంది, ప్రవచనం వింటుంది. అందులోపల మోక్షం గురించి మాట్లాడతాడు ఆ ప్రవచనకర్త. ఆమెకు అర్థం కాదు. తర్వాత వెళ్ళి పూజారి దగ్గరికి వెళ్తుంది. పూజారిని అడుగుతుంది అనమాట, సార్ మోక్షం అంటే ఏంటి, మీరు ఒకసారి నాకు చెప్తారు, నాకు మోక్షం ఇవ్వమని దేవుణ్ణి చెప్తారా, నేను చాలా రోజులుగా పని చేస్తున్నాను, నాకు వేరే పని చేత కాదు, మీరు చెప్పండి ఒకసారి అని. ఆయన అంటాడు, అలా కాదు, ఆయన ఏం చేయాలో తెలియక, సరే నువ్వు ఒక లెటర్ రాసుకున్నా, నువ్వు ఏమనుకుంటున్నావో అది రాసుకుంటే నేను దాన్ని భగవంతుడికి సమర్పిస్తా, భగవంతుడి కాళ్ళ దగ్గర పెడదు కానీలే అంటాడు. అనగానే అప్పుడు ఈవిడ పాపం నెక్స్ట్ డే నాడు రాసుకొస్తుంది, తను 40 ఏళ్ళలో 50 ఏళ్ళలో ఏం చేసింది, ఎంత క్లీన్ చేసింది, అందులోపలనే భగవంతుడిని వెతుక్కున్నాను అన్నటువంటి భావన, నాకు ఇన్నాళ్ళు మోక్షం అంటే తెలియదు భగవంతుడా, నాకు లేటుగా తెలిసింది అని చెప్పి ఇస్తుంది. అయితే ఉత్తరం చదువుతాడు పూజారి. ఆయన కళ్ళలోంచి నీళ్ళు వచ్చేస్తాయి. ఆయనకు అర్థం కాదు, ఎందుకంటే ఆయన కూడా జ్ఞానవంతుడు కాదు, ఏదో మామూలుగా ఉద్యోగస్తుడు అంతే. ఆయనకి ఏం చేయాలో అర్థం కాదు. అప్పుడు ఆయన ఏం చేస్తారంటే, ఒక పని చేయమ్మా, ఇది నువ్వే ధ్వజస్తంభం దగ్గర పెట్టేసేయి, సాష్టాంగ నమస్కారం చేసుకుని నువ్వే నివేదించు, నేను అశక్తుడిని అంటాడు. ఆవిడే అలా దండం పెడుతుంది, ఇక మళ్ళీ లేవదు. ఒక్కసారి ఆలోచిస్తే మనకి ఇందులోపల ఏం తెలుస్తుంది, భగవంతుణ్ణి నిజంగా మనస్ఫూర్తిగా కోరుకునే ప్రతి వస్తువు తీరకపోవచ్చు, కానీ ఎప్పుడైతే మనము ఆత్మస్వరూపులమని గుర్తిస్తామో అప్పుడు ఒక్క క్షణము ఇలా వెళ్ళిపోతాం, ఒకటే క్షణం. కాబట్టి ఈ జ్ఞానయజ్ఞము, బ్రహ్మయజ్ఞము, స్వాధ్యాయ యజ్ఞము ఏవైతున్నాయో ఇవి భగవంతుని చాలా. ఆవిడ ఏమన్నా పూజలు చేసిందా, ఏమైనా వ్రతాలు చేసిందా, ఏమైనా నోములు చేసిందా, లేక పారాయణాలు చేసిందా, వీడియోలు తీసిందా, ఆలోచించండి. ఒక్కసారి ఆలోచించండి. నా మాటల్ని తప్పుగా అర్థం చేసుకోవద్దు దయచేసి. ఒక్కసారి ఆలోచించండి. ఇవన్నీ చేయకుండా ఆవిడ భగవంతుణ్ణి ఎలా అంటే, చేసే పని లోపల భగవంతుణ్ణి, వర్క్ ఈజ్ వర్షిప్, డ్యూటీ ఈజ్ గాడ్. కాబట్టి ఆ పూజ ఆవిడ తను చేస్తున్న పనిలోనే చూసి తర్వాత ఒక్కసారి జ్ఞానము అనేది తెలిసిన తర్వాత, అయ్యో ఇలాంటిది ఉంది, నేను ఏదో కోల్పోతున్నాను మోక్షము అని చెప్పి ఆవిడకి తెలిసింది. అంతేగాని ఆవిడ నా కొడుకుకి ఇంజనీరింగ్ సీట్ రావాలి, నా కూతురికి ఇది రావాలి, వాళ్ళకి ఇది రావాలి, వాళ్ళకి అది రావాలి, ఆశాపాశం లేదు ఆవిడకి. కోరుకున్నది ఒకటే మోక్షం. క్షణంలో వచ్చింది మోక్షం. ఎందుకంటే హృదయము ఒకసారి వికసించిందంటే ఇవన్నీ అనవసరం. ఏ విధంగా గౌతముడు మహాబుద్ధుడయ్యాడో ఆలోచించండి. ఒకే ఒక్కరోజు విరక్తి వచ్చింది ఆయనకి, అయిపోయింది, బుద్ధుడైపోయాడు. కాబట్టి ఆ రకమైనటువంటి యజ్ఞము అంటే మనకు ఈర్ష్య, అసూయ, మన హృదయంలో చెడు ఆలోచనలు ఇవేవీ లేకుండా మనం గనక భగవంతుణ్ణి ప్రార్థించినట్లయితే భగవంతుడే మనకు దారి చూపిస్తాడు. ఎన్ని అవరోధాలు వచ్చినా సరే ఆ ఎదుర్కొనే శక్తి మనకు వస్తుంది. కాబట్టే మీరు చూసినట్టయితే కష్టంగా ఉన్న వాళ్ళకి ఎన్నో రకాల దైవభక్తి ఉన్న వాళ్ళకి ఎన్నో కష్టాలు వచ్చాయి అనుకుంటాం, కానీ వాళ్ళు మాత్రము అలాగే ఉంటారు. పోతను చూసుకోండి, ఇల్లు కూలగొడతారు అతనిది, నువ్వు భాగవతం నాకు సమర్పిస్తావా లేదా అని. ఆయన ఏమంటాడు, వేరే పుస్తకాలు బోల్డ్ ఉన్నాయి, నేను ఆల్రెడీ సమర్పించాను, రాజులకి వాళ్ళకి వీళ్ళకి సమర్పించాను, డబ్బు కూడా తీసుకున్నాను, కానీ భాగవతము రాముడు రాయమన్నాడు. వాళ్ళు మళ్ళీ అంటారు, పిచ్చోడువా,
రాముడు వేరు, కృష్ణుడు వేరు. రాముడు వచ్చి రామాయణం భాగవతం ఎలా రాయమన్నాడు అని నాకు ఆ విషయం తెలీదు. నాకు రాముడు వచ్చి రాయమన్నాడు, నేను రాముడికి అంకితం ఇస్తాను. కాదు మరి ఇలా నువ్వు ఇంతకుముందు ఇచ్చావు కదా, అలాగే ఇంకోటి ఇవ్వు అంటే ఇది ఇవ్వలేను, ఎందుకంటే దేవుడు అడిగాడు ఇది అని గట్టిగా నిలబడతాడు. బావగారు వస్తాడు శ్రీనాథుడు, బావా బ్రాహ్మిన్స్ అందరినీ కుళ్ళబొడుస్తున్నారు, చావగొడుతున్నారు, ఎక్కడ దొరికితే అక్కడ బ్రాహ్మిన్స్ని పట్టేసి కొట్టేస్తున్నారు. బంగ్లాదేశ్లో హిందువులను కూడా అంత దారుణంగా కొట్టలేదు. నీ వల్ల మొత్తం మన బ్రాహ్మణ జాతి అంతా కూడా నాశనం అయ్యేలాగా ఉంది ఆ స్వామి భూపతి చేతి లోపల. నేనేం చెయ్యను బావా, అర్థం చేసుకో. వాళ్ళకి పాపం బంధుత్వం, ఇంకో బంధుత్వం కూడా ఏర్పరచుకోవాలనుకుంటారు. ఆ బంధుత్వాన్ని కూడా క్యాన్సిల్ చేసుకుని శ్రీనాథుడు వెళ్ళిపోతాడు. అయినా కూడా ఇతడు భయపడాడు. రాజు ఇంటి మీదకి అటాక్ వస్తాడు, అప్పుడు కూడా నవ్వుతూ బయటికి వెళ్ళిపోతాడు. ఎందుకంటే ఆ నమ్మకం, ఆయన భార్య ఆయన పిల్లలు కూడా ఆయన ధర్మాన్ని నమ్మారు. అన్నమయ్య మొత్తం డబ్బు వదిలేసేసి అన్నీ వదిలేసేసి రాజు దగ్గర చావు దెబ్బలు తింటాడు. ఎందుకనంటే ధర్మం కోసము. ఏది ఆశించకుండా చేసేటటువంటి ఆ ధర్మం కోసమే భగవంతుడు మన పక్కన నిలబడి ఉంటాడు. ధర్మం అనేది అన్నిటికంటే కూడా గొప్ప శక్తి. ఆ శక్తిని మనం ఉపయోగించుకోవాలి. ఆ ధర్మమే భగవంతుడు. ధరతీతి ధర్మ. ఈ ప్రపంచం మొత్తాన్ని కూడా ధరించేది కేవలము ధర్మమే. కాబట్టి భగవంతుడు ధర్మస్వరూపుడు. ఆయన గనక లేకపోతే ఇదంతా లేదు. కాబట్టి ఆ ధర్మస్వరూపుడిని మనందరము కూడా గుర్తుంచుకోవాలి. ధర్మ పద్ధతి లోపల మనం చేయవలసినటువంటి యజ్ఞాన్ని చేయాలి. మనం చేయవలసినటువంటి పనులన్నింటినీ కూడా భగవంతుడి యొక్క ఉద్దేశంలో చేయాలి. భగవంతుడిని ఉద్దేశంలో పెట్టుకుని మనము చేయవలసినటువంటి అవకాశము ఉన్నది. కాబట్టి భక్తి అనేది ఉంటే మనకు చాలు. కాబట్టి అప్పుడు మనకేమవుతుందంటే ఈ రోజుల్లో మనకి ఈ డబ్బు, ఈ పెట్టుబడి, ఈ ద్రవ్య యజ్ఞము ఇటువంటివేవి కూడా మనకు అవసరం ఉండవు. కాబట్టి మనం చేయవలసినటువంటి విషయం ఏమిటంటే మనము భగవంతుని కేవలము ధర్మబద్ధంగా మనము పూజించినట్లయితే సరిపోతుంది. దైవం పైన ఆ చెదిరిపోయినటువంటి భక్తి మనకు ఉండాలి. కాబట్టి ఆ నమ్మకము, ఇప్పుడు మీరు ఇక్కడ అంతా ఆలోచిస్తున్నట్టయితే ఆ చెదిరిపోని భక్తి అనేటటువంటిది అన్నిటికంటే ముఖ్యమైన సంగతిని గుర్తుంచుకోవాలి. చెదిరిపోని భక్తి, మళ్ళీ ఒకసారి జాగ్రత్తగా వినండి, చెదిరిపోని భక్తి. అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది ఆ శక్తి? రామదాస్ ఎన్ని దెబ్బలు తిని జైల్లో ఉన్నాడు. మనము అంత స్టేజ్కి కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు. గుర్తుంచుకోండి, వాళ్ళు పడ్డ కష్టంలో 1000 వంతు కష్టం పడ్డా చాలు. వాళ్ళు మహానుభావులు, వాళ్ళని ఆదర్శంగా తీసుకుని మనం పడాలి. కాబట్టి ఎందుకంటే ఈ యజ్ఞాలు ఏవైతే మనం చెప్పుకున్నామో, దేవయజ్ఞం, పితృయజ్ఞం, ఇందాక టీవీ మణి మేడం చెప్పినటువంటి 5 రకాల యజ్ఞాలు, యజ్ఞ పంచకం అంటారు వాటిని, కర్మ పంచకం అంటారు, రుణములు అంటారు. ఆ 5 యజ్ఞాలని చేయించేది ఎవరో తెలుసా? ఆవిడే యజ్ఞకర్త్రి. మనందరితోటి ఆ యజ్ఞాలను చేయించేది, నిర్విఘ్నంగా చేయించేది ఆవిడే. ఎవరైతే మనస్ఫూర్తిగా నేను ఈ యజ్ఞాలను చేస్తాను అనుకుంటాడో వారితోటి భగవంతుడు చేయించి తీరుతాడు. కాబట్టి ఏవైతే కోరికలు లేనిది, ఇది జాగ్రత్తగా వినండి, మళ్ళీ భగవద్గీతకి కనెక్ట్ చేస్తున్నాను ఆలోచించకండి. భగవద్గీతకి కనెక్ట్ చేస్తాను, నేను గ్యారంటీగా చేస్తాను. ఓకేనా? భగవద్గీతలో ఏం చెప్పాడు? కోరికలతో కోరుకున్నటువంటి పనులు ఏవైతే ఉంటాయో వాటి లోపల అభిక్రమ నాశ దోషము, ప్రత్యవాయ దోషము అని ఉంటాయి. కానీ కోరికలు లేకుండా పనిచేస్తే ఈ దోషాలు 2 నేను తీసేస్తాను అన్నాడు. ఎవరన్నా చెప్పగలరా? అభిక్రమ నాశ దోషం, ప్రత్యవాయ దోషం, తొందరగా క్విక్. అభిక్రమ నాశ దోషం, ప్రత్యవాయ దోషం, శైలజ మేడం చెప్పండి. అవిక్రమ నాశ దోషము అంటే మనము ఏది బ్యాంకుకు పోతున్నాము, పోయినప్పుడు అక్కడ దారి లోపల అంటే ఆ పని చేయడానికని పోతుంటే మధ్యలో టైర్ పంచర్ అయింది. అంటే మనం కోరికతో అక్కడికి పోయినాము, మధ్యలో ఇట్లా అయింది. ప్రత్యవాయ దోషము అంటే గన మనము పరీక్ష రాసినాము, కానీ రిజల్ట్ మనకు ఎట్లా వస్తుంది అనేది ఎక్స్పెక్ట్ చేయకుండా అట్లా వెళ్ళిపోతుంది అన్నట్టు. రివర్స్ వస్తుంది, మనం అనుకున్న దానికి రివర్స్ వస్తుంది. దాన్ని ప్రత్యవాయ దోషం అంటారు. చాలా బాగా చెప్పారు, వండర్ఫుల్. మనం ఇది చేస్తున్నాం కాబట్టి ఈ దోషాలు ఉంటాయి. అదే కోరికలు లేకుండా మనం చేస్తే గన అది నిష్కామ కర్మ లాగా అవుతుంది. కరెక్ట్, చాలా బాగా చెప్పారు, వండర్ఫుల్. ఐ రియల్లీ అప్రిషియేట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఎవ్రీబడి. ఎక్స్పెక్టేషన్ తో చేస్తాము, ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ కోసం చూస్తాం, దాన్ని ప్రత్యవాయు అంటారు. కాదు, మీరు ఎగ్జామ్ రాయడానికి వెళ్తారు, గెలవడానికి, కానీ మీరు ఓడిపోయి వస్తారు. అంటే అనుకున్న ఫలితం కాకుండా వేరే పని రివర్స్ అయింది అనుకోండి, దాన్ని ప్రత్యవాయ దోషం అంటారు. అభిక్రమ నాశ దోషం అంటే మీరు చేసే పనిలో అన్ని ఆటంకాలు ఎదురైతే దాన్ని అభిక్రమ నాశ దోషం అంటారు. ప్రత్యవాయ దోషం అంటే అనుకున్న ఫలితం కాకుండా రివర్స్ ఫలితం వస్తుంది. ఈ 2 కూడా కోరికలతో కోరుకునే వాళ్ళకి మాత్రమే జరుగుతాయి. కోరికలు కోరుకోకపోతే ఇవి జరగవు. భగవంతుడు ఏమంటాడంటే ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్నావా, రాయి, ఇది నా బాధ్యత అనుకోని వెళ్ళు.
కోరుకోకు, రిజల్ట్ మంచిది. అప్పుడు ఏమవుతుంది, ఈ రెండు దోషాలు ఎగిరిపోతాయి. ఇప్పుడు ఫస్ట్ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, కోరికతో చేసే పనులు అంటే కేవలము పిల్లల విషయం వదిలేసేయండి. పిల్లల విషయం వదిలేసి ఇంకా ఏ పనిని కోరికతో చేయకండి. పిల్లల విషయం మీ బాధ్యత, అది కోరిక కిందికి రాదు. మళ్ళీ గుర్తుంచుకోండి, పిల్లల కోసం కోరుకునే కోరికల కిందికి రావు. అంటే కోరికలు కూడా మళ్ళీ మితిమీరి నా కొడుకుకి ఏమి చదువు రాదు కానీ వాడు ఐఏఎస్ ఆఫీసర్ కావాలి అని కోరుకుంటే మళ్ళీ అది తప్పు. వాళ్ళ శక్తికి తగ్గటువంటి ఫలితం రావాలి అని కోరుకుంటే సరిపోతుంది పిల్లలకి. మిగతా అన్నీ కూడా, మిగతా మీ బాధ్యతలు, మీ భార్య, మీ భర్త, మీ పిల్లలు, వీళ్ళకి సంబంధించినంత వరకు మీరు కోరుకునే కోరికల కిందికి రావు. కానీ మిగతా ప్రతి కోరిక కూడా కామ్యకర్మనే అవుతుంది. ఆ కామ్యకర్మలు, కోరికలతో చేసేటటువంటి కర్మలు ఏవైతే ఉంటాయో ఆ కోరికలతో చేసేటటువంటి కర్మలలో దోషములు ఉంటాయి. కాబట్టి ఆ దోషములు లేకుండా చేసేది భగవంతుడు. ఎప్పుడైతే మనం కోరికలు లేకుండా చేస్తామో అప్పుడు భగవంతుడు అక్కడ దోషాలని తనే తీసి పారేస్తాడు. కాబట్టి ఈ పంచకర్మలను యజ్ఞ కర్త్రి అంటే మీనింగ్ ఏంటో ఒకసారి మళ్ళీ జాగ్రత్తగా వినండి. యజ్ఞ స్వరూపమే భగవంతుడు. ఇప్పుడు ఇక్కడ మీరు చూసినట్లయితే ఏమంటున్నాడు, ఆ దోషాలు తను తీసేస్తున్నాడు. పంచయజ్ఞాలు ఎవరైతే సరిగా చేస్తారో, ఇందాక టీవీ మణి గారు చెప్పిన పంచయజ్ఞాలు మళ్ళొకసారి ఎవరైనా చెప్పగలరా? ఆవిడ కాకుండా 5 యజ్ఞాలు తొందరగా చెప్పండి. దేవయజ్ఞము, పితృయజ్ఞము, భూతయజ్ఞము, ఇంకా 2 స్వాధ్యాయం కాదు, మనుష్య యజ్ఞము, ఋషి యజ్ఞము, ఋషి యజ్ఞం. ఈ 5 రకాల యజ్ఞములు ఏవైతే ఖచ్చితంగా ప్రతి మనిషి చెయ్యాలి. దేవయజ్ఞం అంటే ఏంటి? ఎవరన్నా తొందరగా చెప్పాలి. దేవయజ్ఞం అంటే ఏంటి? చెప్పిన వాళ్ళు చెప్పకండి. చెప్పండి. దైవ కార్యాలు చేయడం, పూజలు లాంటివి. ఓకే, దేవుణ్ణి ప్రార్థించడం. ఓకే, నెక్స్ట్ పితృకార్యాలు అంటే ఏంటి? తొందరగా ఎవరన్నా చెప్పాలి, చెప్పిన వాళ్ళు కాకుండా. పితృకార్యాలు పితృ మాధవి గారు చెప్పండి. కరెక్ట్, అదొకటి. ఇంకా అది కరెక్ట్. ఇంకా పితృకార్యాలు కాకుండా ఇంకా పెద్దవాళ్ళని బాధ్యతగా చూసుకోవడం, అమ్మా నాన్నలని గౌరవంగా చూసుకోవడం అనేది పితృకార్యం. వెరీ గుడ్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు చెప్పిన వాళ్ళు చెప్పకుండా మూడో దానికి ఎవరైనా చెప్పండి. పితృకార్యం అయిపోయింది. ఋషి యజ్ఞం అంటే ఏంటి? సుధామోహన్ గారు మీరు చెప్పకండి. సుధామోహన్ గారు చెప్పకండి. మీరు ఎవరు ఇప్పుడు చెప్పింది? కృష్ణవేణి గారు చెప్పండి మేడం. ఋషులు అందించిన పురాణాలు, వాటిని మనము పారాయణ గాని పాటించడం. వండర్ఫుల్. ఉషా గారు చెప్పండి. ఋషులు రచించిన పుస్తకాలు మనం చదివి వాటిని ఆచరణలో పెట్టడం. ఉదాహరణ, వాళ్ళు చెప్పిన ఆచారాలన్నిటినీ మనం పాటించడం. అవును, అంటే ఋషులు చెప్పిన పుస్తకాలు ఒక 4 చెప్పండి. వేదాలు, ఉపనిషత్తులు, గ్రంథాలు, పురాణము, మహాభారతము, రామాయణము. ఓకే, రామాయణము, భారతము 18 పురాణాలు. రామాయణము, భారతము 18 పురాణాలని ఋషుల గ్రంథాలు అంటారు. వేదాలని ఋషుల గ్రంథాలు అనరు. ఓకేనా? వేదాలని ఋషుల గ్రంథాలు అనరు, ఎందుకంటే వేదాలు దేవుడి గ్రంథాలు. ఓకేనా? దేవుడు గ్రంథాలు కావు అవి గ్రంథాలు కావు, అవి విద్య అంతే. దాన్ని ఎవరు రాయలేదు. ఓకేనా? సో అది తప్ప ఋషులు రాసినటువంటి. అవునమ్మా, పురాణాలు కరెక్ట్. పురాణాలు, స్మృతులు, తర్వాత ఈ కావ్యాలైనటువంటి రామాయణ మహాభారతాలు, ఇవన్నిటిని కూడా ఋషి యొక్క ఇది అంటారు. ఓకే, నెక్స్ట్ ఇప్పటివరకు జవాబు చెప్పని వాళ్ళు చెప్పండి. మనుష్య యజ్ఞం అంటే ఏంటి? కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చిన అతిథుల్ని సత్కరించడం, సమాజ సేవ, దేశ సేవ. కరెక్ట్, రాజేశ్వరి గారు కరెక్ట్. సమాజ సేవ, దేశ సేవ అనేది కరెక్ట్. ఇంటికి వచ్చిన అతిథులు అంటే ఓకే, దానికి ఎవరు పడితే వాళ్ళు వస్తే కాదు. యా కరెక్ట్. ఒక ఆకలితో వచ్చిన వ్యక్తిని, వాళ్ళని ఆతిథ్యం ఇవ్వడం కూడా వస్తుంది. కానీ జనరల్గా కూడా సమాజ సేవ, దేశ సేవని మనుష్య యజ్ఞం అంటారు. ఓకే, భూత యజ్ఞం చెప్పిన వాళ్ళు చెప్పకుండా కొత్త వాళ్ళు చెప్పండి దయచేసి. కరెక్ట్, జీవహింస చేయకుండా మనకు తెలిసినటువంటి, మనకు దగ్గర ఉన్నటువంటి జంతువులన్నిటికీ కూడా మనం సహాయం చేయడం. ఇవాళ ఈనాడు పేపర్ చూసుంటారు అందరూ. ఒక కుక్కకి పాపం ఏమైంది, బై మిస్టేక్ పైపు లోపలికి దూరిపోయింది.
దూరిపోతే ఎంతో ట్రై చేసింది, పాపం అది తెచ్చుకోలేకపోయింది. కాలనీలో వాళ్ళందరూ కూడా రోడ్డు మీద కుక్కే కదా అని దాన్ని కొట్టకుండా ఏం చేయకుండా దాన్ని జాగ్రత్తగా తీయడానికి ట్రై చేశారు. అప్పుడు కూడా తీయడం వీలవ్వకపోతే అప్పుడు వీళ్ళని పిలిచారు, ఈ ఈ ఎనిమల్ ఇది ఉంటారు కదా వెటర్నరీ వాళ్ళని పిలిస్తే వాళ్ళు వచ్చి దానికి ముందుగా మత్తు ఇంజెక్షన్ ఇచ్చి తర్వాత పైపును కోసి తీశారు. మత్తు ఇంజెక్షన్ ఎందుకు ఇచ్చారు? ఇవ్వకపోతే అది ఇంకా గింజుకుంటుంది అంటే ఇంత జాగ్రత్తగా చేసి దాన్ని అలా వదిలేసి పంపించారు. ఎంత ఆనందం అనిపిస్తుందో చెప్పండి మనకి ఇది వింటే. ఆ కథని ప్రత్యేకంగా రాసి అందులో పెట్టాడు అంటే ఎంత సంతోషం వేసింది మనకు. మనకు తెలియకుండానే మనం జనాలను ప్రేమిస్తాం, మీరు గుర్తుంచుకోండి. ప్రపంచాన్ని మనం ప్రేమిస్తాం మనం తెలియకుండానే. కానీ ఆ అద్భుతమైనటువంటి గుణాన్ని మనం ఏం చేస్తున్నామంటే మరుగున పడేస్తున్నాము. మనలో భగవంతుడు ఇచ్చినటువంటి లక్షణాలను, చెడు లక్షణాలను వాడుకుంటున్నాం, మంచి లక్షణాలను వదిలేస్తున్నాము. కాబట్టి వాటిని గుర్తించాలి. ఈ 5ంటిని చేయించే వాళ్ళని ఏమంటారని తెలుసుకున్నాం ఇప్పుడు లలితా సహస్రనామంలో. ఈ 5ంటిని వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఇప్పుడు నేను తర్వాత నామం చెప్పిన తర్వాత భగవద్గీతలో ఒక శ్లోకం అడుగుతాను, దాని ఎగ్జాక్ట్ శ్లోకం ఏదో చెప్పాలి. ఓకేనా? అందరూ జాగ్రత్తగా వినండి. ఓకే, కావాలంటే ఆపేస్తాను అది అయిన తర్వాత, బట్ ఒకసారి అందరూ జాగ్రత్తగా వినండి. ఓకే. యజమాన స్వరూపిణి అన్నాడు. యజమాన స్వరూపిణి, యజమాని అంటే ఎవరు? ఓకే, యజమాని అంటే ఎవరంటే ఎవరి కోసమైతే యజ్ఞం చేస్తారో. ఇప్పుడు ఉదాహరణకి యజమాని అంటే మనకు యజ్ఞం చేసేటప్పుడు ఏమవుతుంది, 16 మంది ఋత్వికులు ఉంటారు. ఓకే, ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం, 4 4 4 4. వాళ్ళ నలుగురిని ఏమంటారో జ్ఞాపకం ఉందా ఎవరికైనా? నేను చెప్పాలా? వాళ్ళ ఆ నలుగురిని ఒక్కొక్క పేరుంది, సెపరేట్ పేరుంది. వాళ్ళ పేర్లు ఉంటాయి ఒక ప్రత్యేకంగా. యజ్ఞం చేసే నలుగురు పేర్లు. ఋగ్వేదంలో ఉన్న వాళ్ళని ఒక గ్రూప్ అని పిలుస్తారు, యజుర్వేదంలో ఉన్న గ్రూప్ను ఒక రకంగా పిలుస్తారు, సామవేదంలో ఉన్న గ్రూప్ను ఒక రకంగా పిలుస్తారు, అథర్వణ వేదంలో ఉన్న గ్రూప్ను ఒక రకంగా పిలుస్తారు. మనం చాలాసార్లు చెప్పుకున్నాం, మర్చిపోయి ఉంటారు. హోత, ఉద్గాత, అధ్వర్యుడు, బ్రహ్మ. ఓకేనా? హోత అంటే ఋగ్వేదం వాడు, ఉద్గాత అంటే సామవేదం వాడు, తర్వాత అధ్వర్యుడు అంటే యజుర్వేదం వాడు, బ్రహ్మ అంటే మొత్తము చూసుకునేటటువంటి బ్రహ్మ, అథర్వణ వేదం వాడు. ఓకేనా? ఈ నలుగురు ఒక్కొక్కరు 4 ఉంటారు మన టీం. 4 4 4 4 మొత్తం ఎంతమంది అయ్యారు? 16. 16 అయిన తర్వాత ఈ యజ్ఞాన్ని చెయ్యడానికి వాళ్ళు నలుగురు చెప్తుంటే ఒకరు యజ్ఞం చేస్తూ ఉంటారు. ఆ చేసే వ్యక్తికి భార్య ఖచ్చితంగా ఉండాలి. ఓకేనా? గుర్తుంచుకోండి, భార్య లేనిదే భర్త, భర్త లేనిదే భార్య సంపూర్ణం కాదు. వారిద్దరు ఒకరే. కాబట్టి ఏమవుతుంది, భర్త వేస్తూ ఉంటాడు, భార్య అన్ని అందిస్తూ ఉంటుంది. బండ పనులు మగవాళ్ళు చేస్తుంటారు, చిన్న చిన్న పనులు ఆడవాళ్ళు చేస్తూ ఉంటారు. ఇద్దరికి సమానమైనటువంటి పుణ్యము వస్తుంది, నరనారీశ్వర తత్వము. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది, 16 + 2 18 మంది. ఈ 18 మందిలో యజ్ఞం చేస్తున్నది దేవత అని చెప్పేసి అన్నాడు. యజ్ఞం చేస్తున్నది మనమా దేవత? ఇప్పుడు ఒకసారి ఆలోచించండి. యజ్ఞం మనం చేస్తున్నామా, దేవుడు చేస్తున్నాడా? ఇప్పుడు భగవద్గీత లోపల అది కరెక్ట్. ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి 7-8 అధ్యాయాలలో ఉన్నటువంటి, నేను కరెక్ట్గా చెప్పను ఏ అధ్యాయం అనేది, అందులో ఉన్నటువంటి ఒక శ్లోకంలో దీని మీనింగ్ వస్తుంది. మొత్తము యజ్ఞ స్వరూపంది మొత్తం మీనింగ్ వస్తుంది. అదేంటో చెప్పండి ఒకసారి, ఎవరైనా ఆ శ్లోకం చెప్పాలి తక్కువని. ఓకే, ఇంకొక క్లూ ఇస్తా పోనీ. అన్నం తినేటప్పుడు కూడా ఆ మంత్రాన్ని చదువుకుంటారు. అది పద్మ. కరెక్ట్. ఇప్పుడు చూసుకోండి, యజ్ఞంలో ఇచ్చేటటువంటి ప్రతిదీ కూడా భగవంతుడే, అన్ని భగవంతుడే. గుర్తుంచుకోండి, ఇప్పుడు మనం చేసేటటువంటి ప్రతి పనిని మనం చేస్తున్నట్టు కాదు, మన సంకల్పం తప్ప ప్రతి ఒక్కటి కూడా భగవంతుడే అని గుర్తుంచుకోండి. ఈ ప్రపంచంలో మన దగ్గర ఉన్నదేంటి, ఒక్క సంకల్పము. ఆ సంకల్పానికి తగ్గటువంటి పనులు, పంచయజ్ఞములు చేసేది భగవంతుడే అంటున్నాడు. జాగ్రత్తగా వినాలి ప్లీజ్. ఈ పాయింట్ అర్థం కాకపోతే మళ్ళీ చెప్తాను, వినండి, జాగ్రత్తగా వినండి ప్లీజ్ ప్లీజ్. పనులు చేసేదంతా భగవంతుడు, సంకల్పం మాత్రం నువ్వు సంకల్పము. నీ సంకల్పంతో ఈ పంచయజ్ఞములు జరుగుతున్నాయి. యజ్ఞకర్త్రి అంటే యజ్ఞములను చేసేది. ఈ 5 యజ్ఞాలు ఏవైతే ప్రతి ఒక్కరూ తప్పకుండా జీవితంలో కోరికలు లేకుండా చేయవలసినవి ఉన్నాయో, ఆ యజ్ఞములు చేయడం కోసం అని చెప్పేసి భగవంతుడు మనకు శక్తినిస్తాడు. తనే యజ్ఞ స్వరూపుడై మిగిలిపోతాడు. ఎంత అద్భుతంగా! భగవద్గీతకి లలితకి ఏం తేడా ఉంది చెప్పండి?
అన్నిట్లలో ఉన్నటువంటి తత్వం ఒకటే. నేను ఇంతకుముందు ఎన్నోసార్లు చెప్పాను, ప్రతి లోపల కంటెంట్ సేమ్, పైన బుక్ పేరు మార్చేసాం అంతే. కాబట్టి ఎన్నిసార్లు దీన్ని కొత్త రకంగా వింటే అంత చక్కగా ఇక్కడ ముద్రించుకోవాలి. ఒకసారి ముద్రించుకున్న తర్వాత మనమే భగవంతుడి స్వరూపం అవుతాము. ఇది మనం ఇంతకుముందు కూడా తెలుసుకున్నాము. మన మాట మంచిదైతే మన మాటే మంత్రము. మనము తినే అన్నంలో గనక భక్తి ఉంటే ఆ అన్నమే భగవంతుడి యొక్క ప్రసాదము. మనం తాగే నీటి లోపల గనక భక్తి ఉన్నట్లయితే అదే తీర్థము. మనం చేసే యాత్రలో గనక భక్తి ఉంటే అదే తీర్థయాత్ర. మనము పాడే పాట లోపల భక్తి ఉంటే అదే కీర్తన. మన ఇంటి లోపల భక్తి ఉంటే మన ఇల్లే దేవాలయము. మన లోపల గనక భక్తి ఉంటే మనమే దేవుళ్ళము. ఈ సత్యాన్ని మన అన్ని గ్రంథాలు కూడా ఒకే రకంగా చెప్తున్నాయి. ఒక్కొక్క గ్రంథం ఒక్కొక్క రకంగా చెప్పడం లేదు. పురాణాలు కూడా కథలు చెప్తున్నట్టుగా ఉన్నప్పటికీ కూడా ప్రతి పురాణంలో వెనక ఉన్నది తత్వమే. తత్వమే తత్వమే. వాటిని పిచ్చి పారాయణల ద్వారా, పిచ్చి వీటి ద్వారా అవి మనకు ఏ రకమైన ఫలితము ఉండదు. వాటిని అర్థం చేసుకుని ఒక్కసారి ఆలోచిస్తే ఇక్కడ ఒక బల్బు ఇలా వెలుగుతూ ఉంటుంది, ఆనందంతో వెలుగుతూ ఉంటుంది. మీ ముఖంలో ఒక ఆనందం, ఒక గ్లో కనిపిస్తూ ఉంటుంది. మీరు ప్రపంచాన్ని పట్టించుకున్నటువంటి స్థాయికి వెళ్తారు. ఎవరు మీ గురించి ఏమనుకున్నా మీరేమి బాధపడనటువంటి స్థాయికి వెళ్తారు. మళ్ళీ చెప్తున్నాను, గుర్తుంచుకోండి. ధర్మాన్ని, సత్యాన్ని అర్థం చేసుకున్న వాళ్ళు మాత్రమే జీవితంలో ఎంతో ముందుకు వెళ్ళగలుగుతారు. సత్యము, ధర్మము అన్నిటికంటే కూడా గొప్పవి. ఆ సత్యము, ధర్మమే భగవంతుడు. ఆ భగవంతుడు యజ్ఞస్వరూపుడు అన్న విషయాన్ని తెలుసుకున్నాం. ఆత్మస్వరూపుడై మనలో మనం రమించాలి అన్నది తెలుసుకున్నాం. మనలో మనం రమించాలన్నాడా, పోయి బయట 100 మందితో కూర్చొని రమించాలన్నాడా? ఒకసారి ఆలోచించండి. మనలో మనమే రమించాలి. భగవంతుడి కోసమై మనలో మనము రమించాల్సినటువంటి అవసరం మనకు ఉన్నది. అదే మనకు నిజమైనటువంటి భగవంతుడి తత్వాన్ని అందిస్తుంది. ఎప్పుడైతే మనతోటి మనం ఉంటామో భగవంతుడు మనతోనే ఉంటాడు, మనలోనే ఉన్నాడు. మనం ఎప్పుడు ఒంటరి వాళ్ళం కాదు. మీరు గుర్తుంచుకోండి ఒక కథ. ఆ కథ ద్వారా ఈరోజు మనము ముగించుకుందాం ప్రవచనాన్ని. భగవంతుడు అంటాడు, భగవంతుడా ఏవి నువ్వు ఎప్పుడున్నావని. ఎప్పుడు నీ వెనకాలే ఉన్నానంటాడు. ఏది చూపించు అంటాడు. దేవుడు వీడియో ప్రొజెక్ట్ చేస్తారు. అక్కడ పెద్ద థియేటర్ ఉంటుంది. భగవంతుడి థియేటర్ చాలా పెద్దది, మన థియేటర్ లాగా కాదు. పెద్ద థియేటర్. కూర్చుంటే అక్కడ చూస్తుంటాడు. వీడు నడుస్తూ ఉంటాడు, వెనకాలే భగవంతుడు నడుస్తూ ఉంటాడు. అలా నడుస్తూ ఉంటాడు. చూడు అంటాడు, ఇక్కడ నేను కనిపించట్లేదు కదా అంటే, నువ్వు ఆ ముందున్న పాదాలు నీవే అంటాడు. మరేంటి వెనకున్న పాదాలంటే, ఆ వెనుకున్న పాదాలు నావి, నీ వెనకే ఉన్నా నేను. ఎటు వెళ్తే అటు వెళ్తూ ఉంటాయన్నమాట. వీడు ఎక్కడికి వెళ్తే అక్కడ. ఒకసారి ఏమవుతుంది, ఒక్క పాదాలే కనిపిస్తాయి. చూసావా, ఇప్పుడు నువ్వు నా వెనకాల లేవు అని భగవంతుడి మీద కోపంకి వస్తాడు. ఒక్క పెయిర్ ఆఫ్ ఇవే ఉన్నాయి, రెండో పేరు ఏది అంటాడు. అంటే అప్పుడు భగవంతుడు అంటాడు, అవి నీ పాదాలు కాదు, అవి నా పాదాలు. అప్పుడు కష్టంగా ఉంది పరిస్థితి, నువ్వు నడవలేని స్థాయిలో ఉన్నావు. అప్పుడు నేను ఎత్తుకుని మోస్తున్నాను. అవి నా పాదాలు, నువ్వు నా చేతుల్లో ఉన్నావు. ఆత్మసుఖము వీడి నీ ఆట కొరకు పాత్రపోషణ చేసిది సూత్రధారి. విశ్రమించద నీ పాదం ఆశ్రయించి పరమకరుణాంతరంగా శ్రీ పాండురంగ. జై శ్రీకృష్ణ. గొప్ప సందేశాన్ని ఈరోజు మనము తెలుసుకున్నాము. అనుకున్నట్టుగానే 2 శ్లోకాలు మాత్రమే చెప్పుకున్నాము. ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగండి. అత్యద్భుతమైనటువంటి సందేశము. లలితా సహస్రనామంలో ప్రతి శ్లోకము ఒక గొప్ప అర్థమని గుర్తుంచుకోండి. ప్రతి శ్లోకము ఒక గొప్ప అర్థాన్ని మనకు అందిస్తుంది. కన్నీరు తెప్పించే ప్రతి మాట లలితలోదే. అత్యద్భుతమైనటువంటి ఈ సందేశాన్ని మనము భాగవతంలో విన్నాము, విష్ణు సహస్రనామంలో విన్నాము, భగవద్గీతలో విన్నాము, ఇంకా ఫ్యూచర్లో చెప్పుకునే అన్నింటిలో కూడా వింటాము. గుర్తుంచుకోండి అది. జై శ్రీకృష్ణ. ఎవరికైనా ప్రశ్నలు ఉన్నా, ఫీడ్బ్యాక్ ఉన్నా తీసుకుని. జై శ్రీకృష్ణ. సార్ చెప్పండి సార్. ఇప్పుడు మనము దేవుడు అంతటా ఉందంటాం మనం, కానీ కరెంటు ఉందంటే భయపడతాం. పక్కన దేవుడు ఉన్నాడు, అంతలో ఉన్నాడు అంటే భయం లేదు. మనం ప్రతి చోట నీలమై ఉన్నాం. మనం దేవుడు లేని మనం నడతాం, కానీ మనకు భయం లేదు. దేవుడు కనిపించాడు. కరెంట్ అంటే భయపడతాం. స్విచ్లో చేయబట్టి అది ఇది మన నుంచి చెప్పుడు నాకు ఛాన్స్ దొరకడం లేదు సార్ ఇది మాట్లాడడానికి. అయ్యో మాట్లాడండి, చక్కగా మాట్లాడండి. బాగా చెప్పారు. ఆ దేవుడు అంటే భయం లేకపోవడం వల్లనే కదా ఈ ప్రాబ్లం వచ్చింది. దేవుడు నాతో ఉన్నాడు అని చెప్పి తెలిసినప్పుడు ఎందుకు తప్పు మాటలు మాట్లాడతాం? ఎందుకు తప్పు పనులు చేస్తాం? మనం తప్పులు చేస్తున్నామంటే ఎవరు కారణం? ఎందుకంటే మనకు దైవం ఉన్నాడనే నమ్మకం లేక. చాలామంది మీరు అనుకుంటారు, నేను ఇంతకుముందు చాలాసార్లు చెప్పిన 99% ఆఫ్ ద మంది దేవుణ్ణి నమ్మరు.
ఏదో మొహమాటంగా వేరే వాళ్ళతో గుంపులో గోవిందా చేయడమే కానీ దేవుణ్ణి నమ్మరు. నేను దేవుణ్ణి నమ్ముతాను అని గట్టిగా చెప్పే వాళ్ళు ఎంతమంది ఉంటారు? చాలా తక్కువ మంది ఉంటారు. ఆ నమ్మే వాళ్ళు కూడా ఏవో కోరికల కోసం వాటి కోసమే నమ్ముతారు. కానీ నాలో పరిణతి రావాలి, ఈ జీవితం ఒక్కటే శాశ్వతం కాదు, ఈ చర్మం ఒక్కటే శాశ్వతం కాదు, దీని తర్వాత కూడా ఒక జీవితం ఉన్నది అని గుర్తించే వాళ్ళు ఎంతమంది? ఆలోచించండి ఒకసారి. అలా ఆలోచించిన వాళ్ళకు మాత్రమే భయం వేస్తుంది. చేయవలసినటువంటి జర్నీ చాలా పెద్దది. ఆ పెద్ద జర్నీ లోపల ఎన్ని అష్ట కష్టాలు పడితే మళ్ళీ ఇంకొక జన్మ వస్తుంది. అసలు ఇలాంటి కష్టాలు పడి ఇంకొక జన్మ తెచ్చుకోవాల్సిన అవసరం ఉందా? ఈ జన్మలో బాగానే ఉంది, మంచిగానే ఉంది కదండి. పారాయణాలు చేస్తున్నాం, మంచిగా పూజలు చేస్తున్నాం, ఇంటికి వచ్చిన వాళ్ళకి అన్నం పెడుతున్నాం. మనము ఇంటికి వస్తారు, మనం అందరిని 10 మందిని పిలుస్తాం, అందరం కూర్చొని భజనలు చేస్తాం ఒక అరగంట సేపు. చాలా బాగా జరిగిందంటే చాలా బాగా జరిగింది, అబ్బా బాగా జరిగింది, మా ఇంట్లో కూడా చేద్దాం. అందరు మళ్ళీ వీళ్ళింటికి షిఫ్ట్ అవుతారు. షిఫ్ట్ అయ్యి మళ్ళీ అక్కడ ఇది ఒకటి కాకిగోల. కొంతమంది చదువుతారు, కొంతమంది చదవరు, కొంతమంది జోక్స్ చేస్తారు, కొంతమంది వీడియోలు తీస్తారు. ఈ విధంగా ఏమవుతుందంటే నిరంతరము కూడా మనము ఈ హంగు ఆర్భాటం లోపల భగవంతుడికి దూరం అవుతున్నాం. ఎక్కడైతే మనము భగవంతుని స్వాత్మ రామ, స్వ ఆత్మ రామ, స్వ అంటే సొంత, ఆత్మ, రామ అంటే రమింపజేసేది, రమించేది, ఆనందించేది, అది ఎవరు చేస్తున్నారు? అదే కదా లలితా సహస్రనామంలో చెప్పేది. ఏ రకమైనటువంటి ఆలంబనలు, ఏ రకమైనటువంటి బాధలు లేనటువంటి నిరామయ నిరాలంబ అయినటువంటి భగవంతుడు ఏమంటున్నాడు? ఆ స్థాయి నీకు కూడా వస్తుంది. నువ్వు ఎప్పుడు నిరాలంబ, వేరే వాళ్ళపైన ఆధారపడకుండా, నిరామయ, ఏ బాధలు లేకుండా ఎప్పుడు ఉంటావు. ఎప్పుడు ఉంటావు అంటే నువ్వు నీ ఆత్మస్వరూపాన్ని తెలుసుకున్నప్పుడు. అప్పుడు మాత్రమే నీకు ఈ అమృత ధార నీపైన కురుస్తుంది. కానీ ఇది ఎంతమంది? మీరు అన్న పాయింట్ కరెక్ట్. పక్కనే దేవుడు నన్ను సత్యాన్ని కూడా గుర్తించడం లేదు జనాలు. తప్పులు చేస్తున్నారు, చెడు మాట్లాడుతున్నారు, నేరాలు చెప్పుకుంటున్నారు, చాడీలు చెప్పుకుంటున్నారు, వేరే వాళ్ళకి చెడు జరిగేవి చేస్తున్నారు. నేను నిన్న అడిగాను అందరినీ ఒక క్వశ్చన్, ఉపకారికి కూడా అపకారం చేసేవాళ్ళు ఎంతమంది? ఇటువంటివి మీకు జరగలేదా? జరగలేని వాళ్ళు చేతులు చెప్పండి అంటే కామ్ కూరుకుంటున్నారు. ఏంటంటే అందరికీ తెలుసు వాళ్ళ జీవితంలో అటువంటి అనుభవాలు ఉన్నాయి కాబట్టి ఏంటంటే ఇందులోపల నమ్మవలసింది ఎవరిని? కేవలము భగవంతుడు స్వరూపాన్ని మాత్రమే నమ్ముతూ ముందుకెళ్ళాలి. చక్కటి సందేశం ఇచ్చారు వేణుగోపాల్ గారు, చాలా సంతోషం. జై శ్రీకృష్ణ. ఇంకెవరైనా? దేవుణ్ణి నమ్మడం లేదు అనేది ఎందుకు అనుకుంటున్నాము అంటే, మనము అనుకున్న దానికి ఇప్పుడు ఇదే ప్రత్యవాయ దోషం ఇవి వచ్చినప్పుడు అది అంత దేవుడు అసలు లేనే లేడు, దేవుడే మనకు అంతా ఇట్లా చేసినాడు, ఆయన ఎందుకు పూజించాలా అన్న ఆ భావన వచ్చేస్తుంది సార్. ఇప్పుడు మీరు చెప్పింటే దాన్ని బట్టి భగవద్గీత మేము అంటే కొంతవరకు తెలుసుకున్నందుకు దాని లోపల మీరు ఏం చెప్పినారు? ఏది కూడా ఆయన ఏమీ కాదు చేస్తూ ఉండేది, ఆయన హైయెస్ట్ పొజిషన్ లో కూర్చొని సాక్షిభూతుడయ్యి అట్లా నిల్చుకొని ఆయన జస్ట్ చూస్తున్నాడు పరమాత్మ. కానీ ఇదంతా మనము రాసుకొని వచ్చిండే ఇది కర్మ. మనం అంటే పూర్వజన్మలో చేసిండే పాపాలను ఈ జన్మలో అనుభవించి క్లియర్ చేసుకోవాలా అని వచ్చినాము అనే ఆ భావన, ఆ మాట మనము మర్చిపోతుంటాము ఎల్లప్పుడూ. కాబట్టి మనకు అనుకూలంగా జరగకుండా పోయినప్పుడు అప్పుడు మన అంతే జనరల్ గా అందరి మనసు లోపల దేవుడు లేడు అనేది అప్పుడు కోపంతో అనుకుంటూ వచ్చే మాట అనేది అనిపిస్తుంది సార్. ఇంకొకటి అట్లా అది మీరు చెప్పినప్పటి నుండి ఈవెన్ మా అందరికి కూడా చాలా మటుకు ఇదే భావననే ఉండేది, ఇంకా దేవుడే అంతా ఇట్లా చేసినాడు, అసలు దేవుడు లేనే లేడు అనుకొని. కానీ మీరు చెప్పించిన జ్ఞానంతో ఇప్పుడు మేము మా ఆలోచనను మార్చుకునే పరిస్థితికి వచ్చినాం సార్. చాలా థ్యాంక్స్ సార్. జై శ్రీ నమస్కారం సార్. చాలా సంతోషం మేడం, చాలా సంతోషం. అదే కావాల్సింది. ఒకసారి ప్రభావతి గారు మాట్లాడిన తర్వాత వేణుగోపాల్ గారు మాట్లాడండి. ప్రభావతి గారు చెప్పండి మేడం. జై శ్రీకృష్ణ. మీరు ఇంత రోజులు ఇన్ని జై శ్రీకృష్ణ సార్. వినిపిస్తుంది సార్? వినిపిస్తుందమ్మా, చెప్పండి. వినిపిస్తుందా సార్? ఎస్. మీరు ఎన్ని రోజులు ఎన్ని ఉపన్యాసాలు ఈ రోజు చెప్పినది మొత్తము లాస్ట్ చెప్పిన వాక్యము లోనే మొత్తం క్లియర్ అయిపోయింది సార్. లాస్ట్ చెప్పిన వాక్యము అనుచనము నా అనుభూతిలో నేను ఆస్వాదిస్తున్నాను సార్. అది చాలా గ్రేట్ సార్, చాలా గ్రేట్. అది కరెక్ట్, అది ఇంపార్టెంట్ సార్. చాలా కరెక్ట్. ఇంకేం అవసరం లేదు సార్, అది జరుగుతుంది సార్ నా లైఫ్ లో. నేను చెప్పలేను, ఆయన ఎత్తుకుంటే ఇంకా
అంతే సార్. మీకు శతకోటి హృదయపూర్వక వందనములు. అయ్యో నాకు ఇవన్నీ వందన నేనే తెలియజేస్తున్నారు. వాటిని వందనాలు తీసుకోవడానికి భగవంతుడే ఉన్నాడు అందరికీ కూడా జగద్గురువు ఒక్కడే ఆ జగద్గురువుకే మనము అది వందనాలు పెడతాం అది పరబ్రహ్మ ఖచ్చితంగా సార్. అది పూర్తిగా నమ్మిన వారికి మీరు లాస్ట్ వాక్యం చెప్పారు చూడు, అది అది అంతలోకి వెళ్ళిపోతారు సార్. అది జరుగుతుంది, అక్షర సత్యం. అది అంత ఒకటే సార్, ఇంకేం చెప్పలేదు. జై జై శ్రీకృష్ణ సార్. జై శ్రీకృష్ణ చక్కటి జై శ్రీకృష్ణ సార్. జై శ్రీకృష్ణ సార్ చెప్పండి సార్ ఇప్పుడు ఒక బంధువు కానీ ఒక ఫ్రెండ్ కానీ ఒక డబ్బులు రావాలంటే ఎదురు చూపులు చూస్తాం, కానీ భగవంతుని కొరకు ఎదురు చూపులు లేవు. అది అది ఒక ఆపద అక్కడ ఎదురు చూపులు మనం బాధపడుతుంటాం. ఎట్లా డాక్టర్ గారికి పోతాం, ఇక్కడ పోతాం, ఇక్కడ పోతాం, ఎక్కడ ఏం కదా అని, కానీ దైవానికి కలుస్తారు. అది అదే కదా ఎదురు దురదృష్టం. చూపులు లేవు, దేవుని కొరకు ఎదురు చూపులు లేవు. కరెక్ట్ దానికి తోడు మీరు వేణుగోపాల్ గారు ఇంకొక విషయం ఇక్కడ ఏమైందంటే తెలిసిన వాళ్ళు కూడా సత్యం చెప్పడం లేదు కదా. ఇప్పుడు తెలిసిన వాళ్ళు కూడా ఏమంటున్నారు, మీరు ఈ పూజ చేస్తే ఇది మంచిది, ఆ పూజ చేస్తే మంచిది, ఇక్కడ చేసుకుంటే మీకు పెళ్ళిళ్ళు అవుతాయి, అక్కడ చేసుకుంటే రెండో పెళ్ళి అవుతుంది, ఇక్కడ చేసుకుంటే మూడో పెళ్ళి అవుతుంది, ఇవి చెప్తున్నారు. కానీ మీకు కోరికలతో సంబంధం లేకుండా భగవంతుడిని మీరు పూజించండి. ఎందుకంటే భగవద్గీతలో క్లియర్గా చెప్పాడు దేవుడు, కోరికలతో చేయకూడదని క్లియర్గా చెప్పాడు. కోరికలతో చేస్తే దోషాలు వస్తాయి. దోషాలు రాకుండా ఉండాలంటే కోరికలతోనే లేకుండా అదే పని చేయండి. ఇప్పుడు ఏదో ఒక 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 పని చేస్తాము, దాన్ని కోరిక లేకుండా అదే పని చేయండి. సేమ్ పని మార్చమని అనట్లేదు, అదే పని చేయండి, కానీ కోరిక పెట్టుకోకండి. అప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా ప్రారంధవశాత్తు తీరడం ఒకటి, ఇంకోటి ఏమవుతుందంటే దాని నుంచి వచ్చే దోషాలు మిమ్మల్ని ఎఫెక్ట్ చేయవు. కాబట్టి అదే పని చేయండి, మీరు చేస్తున్న పనే చేయండి, కోరిక లేకుండా చేయండి, మాదిరిగా చేయాలి, బాధ్యతగా చేయండి, అంతే. ప్రయత్నాలు చేయాలి. నాకు దానం చేయండి, నా సంస్థకు దానం చేయండి, నాకు కానుకలు ఇవ్వండి, ఇదే జరిగింది. అంతవరకు కూడా చెప్పుకుంటున్నారు సార్. నేనే దేవుణ్ణి కూడా. ట్రూ మేడం, ఎంతమందో లెక్కలేదు. కాన్సెప్టే తప్పు, అసలు కాన్సెప్టే తప్పు. ఇప్పుడు మీరు చెప్పించిందే భగవద్గీతలో ప్రతి ఒక్కరిలో దేవుడు ఉన్నాడు, ఆత్మ ఉంది, ఆత్మనే దేవుడు అని చెప్పినప్పుడు మీ అందరిలో కూడా అదే దేవుడు చెప్పరు. అది చెప్పరు వాళ్ళు, అది చెప్పరు. ఆయనను ఆవిష్కరించుకోండి అన్న మాట చెప్పడం లేదు సార్, చెప్పరు. ఆ మాట చెప్పడం లేదు. అది చాలా బాధగా అనిపిస్తుంది. చాలా దురదృష్టం మేడం. అక్కడే ఇప్పుడు ఈ గొడవలన్నీ జరగడానికి ఇప్పుడు నిజంగా తెలుసా, హిందూ మతానికి ఎవరు శత్రువులో తెలుసా? వీరే శత్రువులు. భగవంతుడు చెప్పిన మాట ఉన్నది ఉన్నట్టుగా తెలుగు టు తెలుగు ట్రాన్స్లేషన్, ఆ సినిమా ఏం సినిమా నాకు మర్చిపోయాను, ఈయన అల్లు అర్జున్ సినిమా, అందులో వాడు చెప్తాడు, నేనేమీ చేయలేదు రాజా, తెలుగు టు తెలుగు ట్రాన్స్లేషన్ వీళ్ళు తప్పర్థం చేసుకున్నారు ఈ మీడియా వాళ్ళు అంటాడు. అట్లా తయారైంది. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే బుక్లో ఉన్నదాన్ని డైరెక్ట్ మీనింగ్ మనకు చెప్పడం లేదు. భగవంతుడు ఎన్నిసార్లు చెప్పాడు ఒకసారి ఆలోచించండి, ఎన్నిసార్లు చెప్పాడు ఆలోచించండి. మొత్తం అన్ని నేనే స్వరూపము, బ్రహ్మార్పణం బ్రహ్మహవి బ్రహ్మాగ్నౌ బ్రహ్మనాహుతో బ్రహ్మైవతేవ గంతవ్యం బ్రహ్మ కర్మ సమాధినా, అన్ని నేనే అని చెప్తున్నాడు. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాన్ దేహమాశ్రిత, అది తరే చెప్తున్నాడు. మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన మనశ్చష్టానింద్రియాన్ని ప్రకృతి స్థానం కర్షతే అని చెప్పి భగవంతుడే చెప్తున్నాడు. అందరితో ఎలా ఉండాలి అని చెప్తున్నాడు ఆయన. శీతోష్ణ సుఖదుఃఖేషు సమస్సంగ వివర్జిత అని చెప్పాడు. అద్వేష్ట సర్వభూతానం మైత్రకర్ణ ఏవచ నిర్మమో నిరహంకార. ఇవి ఎవరు ఎందుకు చెప్పరు? వీటిని పెంపొందించాలని ఎందుకన్నారు? వీళ్ళ మీద నేరాలు, వాళ్ళ మీద నేరాలు. ఎవరు చెప్పారు ఈ పారాయణాల గురించి, వీటి గురించి ఎవరు చెప్పారు? ఈ అలంకరణలు, పత్రం పుష్పం ఫలం తోయం, పత్రం పుష్పం ఫలం తోయం, ఇవి 4 పెట్టుకోండి దేవుడికి. పెద్ద పెద్ద భోజనం సార్. అది కూడా మీరు ఒక్కొక్క రోజు మనకు ఆ పత్రాలు దొరుకుతాయి, పుష్పాలు కూడా ఒక్కొక్క రోజు దొరకకుండా పోతాయి సార్. అంటే సార్ ఆయన భగవంతుడు మనకేం చెప్పినారు? మినిమం థింగ్స్ ఈవెన్ మీరు మనస్సులో కూడా మీరు సమర్పించుకోండి, మనసారా సమర్పించుకోండి. హంగామాలను కూడా నాకు అవసరం లేదు. అంటే ఒకటి సార్, పారాయణం చేసుకోవడం తప్పు అనేది కాదు, కాకపోతే అక్కడ పోయినప్పుడు మీరు ఎంత శ్రద్ధగా భగవంతుని మీదనే ధ్యాస పెట్టి ఆ పారాయణ చేస్తున్నారు అనేది మనం ఒకసారి ప్రశ్నించుకొని అది ముందుకు పోయి అట్లాంటి పారాయణ చేసినా కూడా ప్రాబ్లం ఉండదు. కానీ అంటే అందులో ఒక చిన్న ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, ఇప్పుడు మీరు కనుక ఒక 10 మందితో కలిస్తే పారాయణకు వచ్చే వాళ్ళు అందరూ మీ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు రాకపోవచ్చు. ఓకే, అక్కడికి వచ్చే వాళ్ళలో మల్టిపుల్ పీపుల్, ఇప్పుడు మీరు చూడండి, కావాలంటే ఏ ప్రవచనకర్త గుంపు అయినా చూడండి, వాళ్ళందరూ కూడా నెట్వర్క్ ఫార్మేషన్ కోసమే వస్తారు అక్కడికి. కేవలం నెట్వర్క్ ఫార్మేషన్ కోసము, ఎక్కడ మాకు డబ్బు అవసరమవుతుంది, ఎక్కడ మాకు గుర్తింపు ఉంటుంది, ఎక్కడ మేము ఈ సోషల్ యాక్టివిటీస్ లాగా చేస్తారు. అది సోషల్ యాక్టివిటీస్ కూడా ఏంటి? నువ్వేం తీసుకొస్తావు పులిహార, నువ్వేం తీసుకొస్తావు పెరుగన్నం, నువ్వేం తీసుకొస్తావు ఇది, నేనేం దీన్ని ఏమంటాం మేము ఇంగ్లీష్ లోపల ఏమంటాం అంటే పాట్లక్ అంటాం.
మాకు పాటలకు మేము చేసుకునే వాళ్ళం. అమెరికాలో వారం వారం చేసుకునే వాళ్ళం. అందరి ఇళ్లలో కూర్చొని చేసుకునే వాళ్ళం. అందరూ ఐటమ్స్ తీసుకొచ్చేవాళ్ళు, చక్కగా అందరం కూర్చొని చేసుకునే వాళ్ళం. ఈ భగవంతుడి సేవ నాటే పాటలకు కొత్తలో ఇవన్నీ చేసినా తర్వాత మెల్లమెల్లగా రాజకీయాలకు దూరంగా ఉంటూ, ఎందుకంటే రాజకీయాలు జరిగి తీరుతాయి, జరగకుండా ఉండడం. 10 మంది కలిసారంటే రాజకీయాలు జరగకుండవు, మానవు. కావాలంటే అంటే అలాంటివి లేకుండా ఉన్నాయంటే దట్ ఈస్ ఫైన్, అది నేను సంతోషంగా యాక్సెప్ట్ చేస్తాను. అలాంటివి ఉండేవే ఎక్కువ ప్లేసెస్ ఉంటాయి. మీరు చూడండి, ఎక్కడికైనా వెళ్ళండి, వీడు ఇట్లా చేశాడు, వాడు అట్లా చేశాడు. తిరుపతికి వెళ్ళాం మేము, మాకు ఒక టీం లీడర్ ఉంది, మా టీం లీడర్ ఇంత గొడవ చేసింది, మా టీం లీడర్ అంత కూడా, నేను టీం లీడర్తో కొట్లాడాను, టీం లీడర్ దానికొకటి ఏది, వాళ్ళు ఇంత చేస్తే బయట కూర్చొని ఇవ్వమ్ము అవ్వమ్ము అని చెప్తారు. వాళ్ళంటే మేము ఎవరు తెలియకుండా మేము తప్పించుకుని ఇంకో దర్శనం చేసుకున్నాం తెలుసా. వేరే వాళ్ళకి ఆపి నువ్వు దర్శనం చేసుకున్నావు, నీకు పుణ్యం ఎక్కడ వస్తుంది? నీకు దర్శనం కాకపోయినా వేరే వాళ్ళకి దర్శనం చేయించాలి. ఇది దురదృష్టం. నేను పూరిలో నాకు జరిగిన ఒక ఇన్సిడెంట్ మీ అందరికీ చెప్పాను. పూరి ఆలయంలోకి వెళ్తే భయంకరమైన రష్ ఆ రోజు. నాతోని ఒక ఆయన 82 ఇయర్స్ ఆయన ఉన్నాడు, ఇంకొక ఆమెకేమో కాల్ లేదు. వీళ్ళిద్దరు నాతో ఉన్నారు. వాళ్ళిద్దరిని నేను కాపాడలేకపోతున్నా. జనాలు తోస్తుంటే నేను ఏం చేయాలో తెలియదు. వాళ్ళకి అతి కష్టం మీద చూపిద్దామని వస్తే అసలు తోసేస్తున్నారంటే ఒక లైన్లో ఇట్లా గట్టిగా ఇలా టైట్ అన్నమాట. ఏం వాళ్ళిద్దరిని కాపాడుతూ ఉండి నేను చేస్తూ వస్తూ ఉన్నాను. చివరికి ఒకటే ఒక క్షణము ఎదురుగా దూరంగా ఉన్న దేవుడిని కనిపించారు. బాగా దూరం నుంచి, మన తిరుపతిలో ఎంత దూరం ఉందో అంత దూరం నుంచి కనిపిస్తున్నారు. వాళ్ళిద్దరిని కాపాడుతూ నేను చూడడం మర్చిపోయా. వాళ్ళిద్దరు ఎంతో కొంత చూశారు. చూసిన తర్వాత బయటకు వచ్చేసాం. వాళ్ళు కూడా సంతోషంగా లేరు చూడలేదని. అప్పుడు ఏం చేశామంటే ఆ పూజారిని వాళ్ళని బతిమలాడి వాళ్ళిద్దరి గురించి చెప్పి వాళ్ళిద్దరిని గుడి లోపలికి ఎంటర్ అయ్యేలాగా చేశాను. వాళ్ళు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వెళ్ళి దేవుడికి దగ్గర దాకా వెళ్ళి 2-3 డోర్స్ దాకా వెళ్ళి వాళ్ళు దండం పెట్టుకుని బయటకు వచ్చారు. అంత అయిపోయాక మేము ఆలయం ప్రాంగణంలోకి వచ్చేసాం అన్నమాట. గుడి దీని బయటకు వచ్చిన తర్వాత అప్పుడు నాకు జ్ఞాపకం వచ్చింది, నేను దర్శనం చేసుకోలేదు అని జ్ఞాపకం వచ్చింది. నాకు ఒక్కసారి అర్థం కాలేదు, అరే ఇప్పుడు ఈ దీంట్లో పడిపోయి నేను దేవుని దర్శనం చేసుకోలేదు, నేను తప్పు చేశానా ఒప్పు చేశానా? ఇప్పుడు ఇంత దూరం వచ్చి మళ్ళీ నేను వెళ్ళిపోతే ఇక దర్శనం లేకుండా ఇంత దూరం వచ్చినట్టు అయిపోతుంది కదా అని ఆలోచిస్తున్న టైం లోపల ఏమైంది, మాతో వచ్చిన 82 ఇయర్స్ ఆయన నేను ఇంకొక రౌండ్ వేస్తాను దేవుడి చుట్టూ అని చెప్పేసి అన్నాడు. నాకు ఇష్టం లేకపోయినా కూడా సరే వెళ్ళని అని వెళ్ళకున్నాం. వెళ్ళని ఇంతలోకి ఏమైంది, ఇక్కడ ఈ లైను ఒక్కసారిగా ఓపెన్ చేసేసారు. నేను అనుకున్నాను సరే ఇంకో రౌండ్ ఎలాగా ఆయన చుట్టూరా తిరిగి వచ్చేసరికి పెద్ద ఆయన కదా అని చెప్పేసి అనుకునేసరికి ఏమైంది, ఒక్కసారిగా లైను ఎలా వదిలేశారంటే టోటల్గా దేవుడికి దగ్గరగా, అంటే దాదాపుగా ఒక 10 feet దూరం లోపల వదిలేశారు. అక్కడ నిలబడి ప్రశాంతంగా చూసుకోగలిగా నేను. చూసుకున్నాక అప్పుడు అనుకున్నా, ఓకే ఈ అవకాశం నాకు ఎందుకు వచ్చింది అంటే నేను వాళ్ళిద్దరి కోసము నేను భగవంతుని దర్శనం చేసుకోలేదు. అందుకోసం దేవుడు ఏం చేశాడు, ఇంకొక అవకాశం ఇచ్చాడు. నేనేమంటున్నానంటే దేవుడి దగ్గర లేట్ అవ్వచ్చు, కానీ ఫలితం రాకపోవడం అసంభవం. కొన్నిసార్లు వెంటనే వచ్చేస్తాయి, కొన్నిసార్లు లేట్గా వస్తాయి. కానీ మంచికి మంచి, చెడుకు చెడు, ఇది భగవంతుడి యొక్క న్యాయం, భగవంతుడి యొక్క లా. ఇదే జరిగి తీరుతుంది. ప్రతి ఒక్కరికి జరిగింది. ఇది జరగలేదని అంటే అబద్ధం. ఇది జరగలేదని ఎవరన్నా అంటే అది అబద్ధం. అందరికి జరిగింది. దేర్ హై అందేర్ నహీ. కరెక్ట్. కరెక్ట్. Sir, I just want to add one. చెప్పండి. Just express one point. Sure. అన్ని తెలుసు, అన్ని వింటున్నాము, అన్ని చేస్తున్నాం అంటే ఇన్ జనరల్ చెప్తున్నాను సార్. మేబీ దేర్ ఆర్ పీపుల్ హూ ఆర్ ఫాలోయింగ్ వెరీ రిలీజియస్లీ అండ్ ఇంప్లిమెంటింగ్ వాట్ ఆల్ దే ఆర్ లెర్నింగ్. అంటే బట్ ఆ స్టేజ్కి ఇంకా అందరినీ ఎదగలేదు, ఎంతో కొంత ఇంకా ఎదగవలసింది ఉంది. ద ఐరనీ ఈజ్ అంత తెలిసి కూడా మళ్ళీ ఆ మాయలోనే చిక్కుకుంటాం. మాయ అంత ప్రబలంగా ఉందంటే ఈ దైవం అన్న దానిని మనం దూరం చేస్తుంది. మాయ అంత విచలితంగా ఉంది. కలియుగంలో అయితే మరీ ఎక్కువ కాదు సార్ మాయ. ఎంత అంటే మీరు అన్నట్టు ఏదో ఒక ఆశ చూపిస్తారు, ఇది పెళ్ళి అవుతుంది, ఇది అవుతుంది, మీరు ఇచ్చేస్తే ఇది అవుతుంది అని. సో చిన్న కష్టాల్లో ఉన్నవాళ్ళు ఆ పిల్లల గురించో ఆశతోనూ అందులో పడిపోతారు. కరెక్ట్. అంటే పిల్లల గురించి తప్పు అని నేను అనడం లేదు కదా, పిల్లల గురించి నేను తప్ప, ఎందుకంటే అది బాధ్యత. కాకపోతే నేను అన్నది ఏంటంటే మీరు తప్పు అన్నారు అన్నట్లేదు, అంటే ఆశతో వెళ్తారు, కానీ అది అందుకు ఆ దేవుడు మీకు ఎప్పుడు ఇవ్వదలుచుకుంటాడో ఆ క్షణంలోనే జరుగుతుంది. అది మనకు నిజం కదా సార్. అది ఎప్పుడు జరగాలని రాసి వచ్చిందో మనం చేసిన కృషి బట్టి అప్పుడే వస్తుంది.
ఆహా, ఇది దేవుడు ఎప్పుడు ఇవ్వాలనో అప్పుడు ఇస్తాడు అనేది కూడా తప్పు. సార్ చెప్పిన దాని ప్రకారం నాకు అర్థమైండేది. ఎందుకంటే అది మనం రాసుకొని వచ్చుంటాము, అది ఎప్పుడు జరగాలనో అప్పుడు జరుగుతుంది. ఆయన అలా కాదు, ఇందాక ఏం చెప్పారు, నువ్వు కష్టంలో ఉంటే నేను ఎత్తుకొని ఉన్నాను అని చెప్పారు. సో ఆయనకు తెలుసు ఎప్పుడు మనకు ప్రసాదించాలి, మనకు ఎప్పుడు అన్నది. దట్ ఇస్ వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు సే. ఒకటేంటంటే గురించి మనం ఆగలేకపోతున్నాము అన్నది నేను అంటున్నాను. కరెక్ట్. ఒక్క విషయం, ఇద్దరు కామ్గా ఉండండి, ఒక్క మాట చెప్పాలి. ఇప్పుడు ఎప్పుడైనా కూడా కష్టంని భగవంతుడు ఆపడు, కానీ కష్టాన్ని ఎత్తుకుని తీసుకెళ్తున్నాడు అంటే మీనింగ్ ఏంది? ఆ కష్టం మనకు తెలియకుండా తీసుకెళ్తున్నాడు. కష్టము మనకు ప్రారంధం ఎలాగో అనుభవించక తప్పదు, కానీ దాని ఇంటెన్సిటీ ఏదైతే ఉంటుందో ఆ ఇంటెన్సిటీ తగ్గిపోతుంది. ఇంటెన్సిటీ తగ్గడం అంటే ఏంటి? మనము దాన్ని తట్టుకోగలిగే శక్తి వస్తుంది మనకు. ఇప్పుడు అక్కడ భగవంతుడు లేపి తీసుకెళ్తున్నాడు అంటే మీనింగ్ ఏంటంటే దాన్ని తట్టుకోగలిగే శక్తి మనకు వచ్చింది. ఆ సమయం లోపల నిజం చెప్పాలంటే మనం కొలాప్స్ అయిపోవాలి, కానీ కొలాప్స్ కాకుండా ఆ సిచ్యువేషన్ని మనం ఓవర్కమ్ అయ్యాము. ఎలా ఓవర్కమ్ అయ్యాము? బికాజ్ భగవంతుడి యొక్క శక్తి ఉండడం వల్ల. కాబట్టి ఏంటంటే భగవంతుడిని హంగు ఆర్భాటములతో కాకుండా భగవంతుడిని నిర్మల హృదయంతో స్వచ్ఛంగా పూజిస్తూ ఉంటే మన ఆత్మలోనే ఉన్నటువంటి భగవంతుడిని మనం రమిస్తూ ఈ శరీరంతో ఏర్పడ్డ బంధాలపైన మనకు మోహం ఆటోమేటిక్గా తగ్గుతుంది. మీకు ఎప్పుడంటే మీరు ఈ ఫోన్ కాల్స్ తగ్గించి, ఈ ఫ్రెండ్స్తో కలవడం తగ్గించి, ఈ గ్రూప్ యాక్టివిటీస్ ఎప్పుడైతే తగ్గిస్తారో, ఎప్పుడైతే స్వాధ్యాయం మొదలెడతారో అప్పుడేమవుతుందే ఈ బయట ప్రపంచం మీకు ఎక్కువ ఆనందాన్ని ఇవ్వదు. బయట ప్రపంచంలో ఉన్నా కూడా మీరు విసుగ్గా వెనక్కి వచ్చేస్తారు. ఆ విషయాన్ని గుర్తించండి, అనుభవపూర్వకంగా చెప్తున్నాను. ఎప్పుడైతే మీరు సమాజంతో దూరం అవుతామో అప్పుడు మనం ఎక్కువ ఆనందంగా ఉండగలుగుతాము. ఇదొక్కటే సత్యము. అద్వైతంలో చెప్పినటువంటి మొట్టమొదటి మాట, ఏది చేసినా ఇది నేను చేయడం లేదని తెలుసుకో అంటారు. మనం ఆ స్టేజ్కి వెళ్ళలేకపోయినా కనీసం అట్లీస్ట్ మనము అనవసరమైన గుంపుల్లోకి వెళ్లకుండా మనని మనము నిగ్రహించుకోగలిగితే సరిపోతుంది. నేను ఇంతకుముందు చెప్పినట్టు ఫోన్ కాల్స్, ఒకప్పుడు క్షణం తీరిక లేకుండా మాట్లాడే నేను అసలు ఇప్పుడు ఫోన్ కాల్స్ చేయట్లేదు. తగ్గిపోతుంది. అది క్రమ పద్ధతిలో తగ్గుతుందని గుర్తుంచుకోండి. తప్పక సాధన ద్వారా ఆనందము, ఆత్మ తృప్తి జరగడము ఖాయము. 150% గ్యారెంటీడ్. జై శ్రీకృష్ణ. నెక్స్ట్ క్వశ్చన్. ఇంకెవరైనా అడగని వాళ్ళు, మొహమాట పడుతున్న వాళ్ళు, సిగ్గుపడుతున్న వాళ్ళు చెప్పండి. నా అనుభవం చెప్పచ్చా సార్? లైఫ్ లో స్వామి నాకు చేసిన హెల్ప్ గురించి చెప్పచ్చా? చెప్పండి. నాకు అంటే చాలా ఉన్నాయి అలాంటివి, చాలా ఉన్నాయి. కానీ ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్పండి. ఇన్సిడెంట్, నేను మా అబ్బాయితో వెహికల్ 2 వీలర్లో వెళ్తున్నాను అనమాట. అక్కడ లైట్ లేదు, కొంచెం ఇవి బ్రేక్ ఇవి ఉంటాయి కదా, అదే ఎత్తుగా వేసింటారు చోట గుర్తురా, స్పీడ్ బ్రేకర్ ఇక చెప్పేటప్పుడు అవి చెప్పండి. స్పీడ్ బ్రేకర్స్ అది చాలా ఎత్తుగా వేసినారు. నైట్ లో ఒక చోటుకి వెళ్ళి వస్తున్నాం బెంగళూరులోనే. ఆ స్పీడ్ బ్రేక్ చాలా ఎత్తుగా అన్నారు. అది నాకు అప్పుడు 2 వీలర్లో కూర్చుండేది, నాకు అంత రాదనమాట, అంత పర్ఫెక్ట్. కొంచెం ఆ స్పీడ్ బ్రేకర్ వచ్చినప్పుడు నేను ఇంకా స్పీడ్గా వెళ్తున్నాను. అక్కడ బండి ఏం పడలేదు, నేను వెళ్ళేటప్పుడు ఆడ పడిపోయినాను. ఇంకా మా అబ్బాయి పేరు మహేష్ అనింది ఒకటి గుర్తుంది నాకు. ఇంకా ఆడ పడిపోయిన మా అబ్బాయిని నేను పోయింది, ముందు పళ్ళంది బ్లడ్ అంతా ఇంత పళ్ళ కింద పడిపోయింది, బ్లడ్ అంతా కింద. మా బండి ఆడ వదిలేసి ఇంకా ఎవరు పోతా అంటే వాళ్ళందరినీ హాస్పిటల్కి తీసుకుని కార్లు వాళ్ళని అంటే ఎవరో ఒకరు కారు తీసుకొచ్చేసి బండి ఎవరో తీసుకుపోయి పక్కన పెట్టేస్తున్నారు. కార్లో తీసుకొని పోయి ఇంకా హాస్పిటల్కి తీసుకొని పోయినారు అనమాట. నాకు మహేష్ అనేది ఒకటి తెలుసు. తర్వాత మళ్ళీ ఏమీ తెలీదు. ఆ తర్వాత మా అమ్మాయి కూడా వచ్చి మళ్ళీ అప్పుడు జాబ్ చేస్తున్నారు, వచ్చి చూసి ఆ పాపకు సురభ కోల్పోయింది అనమాట. పళ్ళంతా పోయింది, ముఖం అంతా ఇంకా మళ్ళీ అలా వాసిపోయింది, కళ్ళు ఏమి ముఖము ఇంకా లేననుకొని మా అబ్బాయి జై శ్రీరామ్ అనేసాడు అనమాట. నేను పడిపోయినప్పుడు అనేసి ఆయనకు అలవాటు అది. నేను మా అబ్బాయి పేరు మహేష్, స్వామి పేరు వచ్చింది ఇప్పుడు అనుకుంటున్నా, అప్పుడేం తెలియదండి. అందుగా మళ్ళీ తీసుకెళ్ళిపోయినారు. మళ్ళీ ఆ పొద్దు నుంచి
మళ్ళా అదంతా ఐసీయూలో పెట్టి ఆపరేషన్ చేసి అవన్నీ చేసి మళ్ళా బెడ్ లేకి వచ్చినాక అంతవరకు నాకు ఇంతవరకు ఈ పొద్దుటికి కూడా తెలియదు. ఎంతమంది ఆపరేషన్లు నొప్పులు అవి చెప్తుంటారు. నాకు స్పృహ వచ్చినప్పుడు నేను ఏదో ఒక ఏసీలో ఎంత మంచి ప్లేస్ నుంచి ఆహ్వానించి వచ్చినట్టుగా ఆ డాక్టరు ఆ మహావిష్ణువే వచ్చి చేసినాడు అనుకుంటా. ఆయన స్పందన, ఆయన మాట్లాడటము, ఒక తల్లికి బిడ్డ చేసినట్టు. అప్పటికి ఇప్పటికి మళ్ళీ ఆ పళ్ళు కట్టించడంలో మళ్ళీ ఎన్నిసార్లు ఆపరేషన్ చేయడం, నాకు పెయిన్ అనేది అది ఇప్పుడు మీరు చెప్పినట్టుగా భగవంతుడు ఆ సమయం లోపల భగవంతుడు ఏ విధంగా మనని ఇది చేశాడనేది, అంటే కష్టం వచ్చింది కానీ భగవంతుడు కష్టంలోంచి అంటే కష్టాన్ని ఎలాగో తీయలేదైనా, కానీ ఆ కష్టాన్ని తట్టుకునే శక్తిని అక్కడ ఇచ్చాడు అని మీరు చెప్తున్నారు. విధి తప్పించలేము, కానీ తట్టుకునే శక్తి వస్తుంది. ఇది నాకు ఆశ్చర్యపరిచయం. ఇట్లాంటివి తప్పకుండా చాలా అనుభూతులు ఉంటాయి. అనుభూతులు తప్పకుండా ఉంటాయి, అందరికీ ఉంటాయి అలాంటి అనుభూతులు. చాలా బాగా చెప్పారు. వండర్ఫుల్. ఉంటాయి. తప్పకుండా చాలా బాగా చెప్పారు. చాలా బాగా చెప్పారు. వండర్ఫుల్. జై శ్రీకృష్ణ. ఇంకెవరైనా మాట్లాడని వాళ్ళు మాట్లాడతారా? ఇంతకుముందు మాట్లాడని వాళ్ళు, మొహమాట పడుతున్న వాళ్ళు కాస్త ఎవరైనా మాట్లాడండి. ఇంకెవరైనా మొహమాట పడుతున్న వాళ్ళు, అడుగుదామనుకొని అడగలేని వాళ్ళు, సార్ మాకు సిగ్గు సార్ తర్వాత అడుగుతాం అన్న వాళ్ళు అడగండి. ఏం మొహమాట పడకుండా అడగండి. సార్ లాస్ట్ టైం ఆ 2 లైన్స్ ఎంత పవర్ఫుల్ గా ఉన్నాయో, ఈ 2 శ్లోకాలు కూడా అంతే పవర్ఫుల్ గా ఉన్నాయి. అంటే సో మచ్ యూ హావ్ టు డ్వెల్ ఇంటూ దట్. అంత డీప్ గా ఉన్నది ఇది. అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ దుర్లభ. లాస్ట్ టైం ఎంతో మంది ఎంచుకున్నాం దాని మీద. ఈసారి యజ్ఞప్రియ యజ్ఞకర్త్రి నిరామయ నిరాళంబ స్వాత్మారామ సుధాస్తుతి యజ్ఞప్రియ యజ్ఞకర్త్రి నిరమాణ స్వరూపిణి. వెరీ వెరీ వండర్ఫుల్ లైన్స్. ఇంకా ఎవరైనా మొహమాటం లేకుండా అడగండి. వండర్ఫుల్. మరోసారి అందరి శ్రద్ధాశక్తులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. మళ్ళీ నా ఎగ్జామ్స్ అయిన తర్వాత పునర్దర్శనము, మళ్ళీ నేను కొత్త క్యాలెండర్ అది కూడా పబ్లిష్ చేస్తాను. అందరూ కూడా ఇంకా సాధారణ మార్గం నుంచి బయటపడకండి. ఒక్కసారి ఒక రెండు అడుగులు ముందుకేసాం, మనం కనుక తప్పుదారిలో వెళ్తే ఎవరో ఒకరు ఏవో మాట్లాడుతూ ఇది మంచిది అది మంచిది, నీకేం తెలుసు, ఆయనకేం తెలుసు, వీళ్ళకేం తెలుసు, వాళ్ళకేం తెలుసు, ఇలా లాగే వాళ్ళు ఉంటారు. ఆ లాగినప్పుడు ఏమవుతుందంటే మనం 2 అడుగులు ముందుకేసింది 10 అడుగులు వెనక్కి వెళ్ళిపోతామన్న సత్యాన్ని గుర్తుంచుకోండి. కాబట్టి ఎప్పటికీ కూడా మనము ముందుకు వెళ్ళడం కోసం అని చెప్పేసి ప్రయత్నం ఉండాలి, కానీ మనకు వెనకకు రావడానికి పెద్ద ప్రయత్నం చేయక్కర్లేదు, ఆటోమేటిక్గా జరిగిపోతుంది. వయస్సు అయినా అంతే. వయస్సు అయినా ఏముంది, వాళ్ళ పొద్దున పడుకొని ఇవాళ రాత్రి పడుకొని పొద్దున లేస్తే ఒక రోజు ఎక్కువ గడిచిపోతుంది. కాబట్టి వయస్సు మన జీవితంలో పెరగడానికి మనం ఎక్కువగా కష్టపడవలసినటువంటి అవసరం లేదు, కానీ జ్ఞానము పెరగడానికి మనం కష్టపడవలసినటువంటి అవసరం ఉంది. పెద్దవాళ్ళకి అవుతాం, కానీ మెచ్యూర్డ్ పర్సన్స్ లాగా అవడానికి అవకాశం లేదు. కాబట్టి మనము జీవితంలో ఎదగాలి అంటే మన అనుభవాలే మనకు మెట్లు. ఒక్కసారి పాస్ట్ ఆలోచించండి. చాలామంది ఏమంటారు తెలుసా, పాస్ట్లోకి వెళ్ళకు, పాస్ట్ను మళ్ళీ ఆహ్వానించకు, ఎందుకంటే పాస్ట్ అనేది నీకు కొత్తగా ఏమీ ఇవ్వదు. పాస్ట్ ఈజ్ నథింగ్ న్యూ టు ఆఫర్ టు యూ. పాస్ట్ హ్యాజ్ నథింగ్ న్యూ. నీ గతము నీకు కొత్తగా ఇంకేం ఆఫర్ చేయదు. కాబట్టి డోంట్ గో ఇన్ టు పాస్ట్. గతంలోకి వెళ్ళకండి, ఇంకా వెళ్ళిపోండి. మీ ఎక్స్పీరియన్సెస్ని గుర్తుంచుకొని ఇంకా గతంలోకి నేను వెళ్ళను, కొత్తవి చేస్తాను. ఎవరైనా మీకు ఎదురు తిరుగుతారు, ఇలా చేయొద్దు, మీరు అలా చేయొద్దు. పిల్లలే కావచ్చు, బయట వాళ్ళే కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, మీ గ్రూప్లో మెంబర్సే కావచ్చు, మీరు వేరే గ్రూప్లలో ఉంటే ఆ గ్రూప్ మెంబర్స్ అవ్వచ్చు, ఎవరైనా సరే మిమ్మల్ని వెనకకు లాగే అవకాశం ఉంది. ఎప్పటికప్పుడు మిమ్మల్ని మీరు ధైర్యంగా ఉంచుకుంటూ తప్పుదారిలో వెళ్లకుండా మిమ్మల్ని మీరు నిలబెట్టుకునే బాధ్యత కేవలం మీ పైననే ఉంది. ఎవరికి వారే ఉద్ధరించుకోవాలి. ఉద్ధరేదాత్మనాత్మానం. ఎవడో వచ్చి ఉద్ధరిస్తాడని అనుకోకండి. కేవలం మనం చేస్తున్నది ఈ ఋషి యజ్ఞము మన కోసం మాత్రమే చేస్తున్నాము. స్వాధ్యాయ యజ్ఞం అన్నిటికంటే గొప్పది. ఈ సత్యాన్ని తెలుసుకున్న మీ అందరికీ కూడా మరోసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ, మీ అందరికీ కూడా శ్రావణ మాస శుభాకాంక్షలని అందజేస్తూ, అందరికీ శుభం జరగాలి, భగవంతుడు అందరికీ కూడా శక్తిని అందించాలి, అందరిలో కూడా ఆలోచన అనేటటువంటిది ఉద్భవించాలి. ఆలోచనను చక్కటి ఆచరణలోకి అందరూ కూడా తీసుకెళ్తారని ఆశిస్తూ, పునర్దర్శనం మళ్ళీ 23వ తారీఖు నాడు. అంతవరకు కూడా సెలవు.
జై శ్రీకృష్ణ. ఆల్ ది థ్యాంక్ యూ వెరీ మచ్. కృష్ణ సార్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ.